విధానం. వర్ధిల్లాలి కత్తి పద్మరావు గారి నాయకత్వం. రమణ గారిని ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాం. ఇది సమరాంగణాలు జ్వలించిన అగ్నిశిఖ, మనిషి కొరకు పూర్తి కాని అనంతమైన ప్రేమలేఖ, మానవత్వ మణిమాణిక్యాల కోసమా జాషువా జాషువా. తెలుగు పలుకులు కులికే కోకిలమ్మాకు వాకువా, అనువదిస్తే అవుతుంది మహాకవి జాషువా. తెలుగు పలుకులు కులికే కోకిలమ్మాకు వాకువా, అనువదిస్తే అవుతుంది మహాకవి జాషువా. ప్రతి పదము వేకువా, చదువులమ్మానకువా, అనగారిన పన్నులు పెట్టిన పొలికే కవా. జాషువా జాషువా సాహిత్య ఏరువాక, తెలుగు పలుగు పంచుతావు జీవముందు దాకా. జాషువా మహాకవి జాషువా, జాషువా మహాకవి జాషువా. తెలుగు పలుకులు కిలికే కోకిలమ్మాకు వాకువా, అనువదిస్తే అవుతుంది మహాకవి జాషువా. అంతరాలు అవాంతరాలు గండాలు సుడిగుండాలు, దళితులకు విద్యా బుద్ధులు అందరాని అంబరాలు. అంతరాలు అవాంతరాలు గండాలు సుడిగుండాలు, దళితులకు విద్యా బుద్ధులు అందరాని అంబరాలు. కాలమంత గాయాలై బావురమంటున్న వేళ, కాలమంత గాయాలై బావురమంటున్న వేళ, కలమే కరవాలంగా సత్యానికి పతాకవైతి జాషువా మహాకవి జాషువా. జాషువా మహాకవి జాషువా. ఎవ్వరికి ముందే తెలియదు తను పుట్టిన కులం ఏమిటో, పుట్టిన ఆ కులం వంకతో వేధిస్తే ప్రశ్నల ముట్టడి. చిన్న గుండె విలవిలలాడితే, చిన్న గుండె విలవిలలాడితే గబ్బిలాన్ని రాయబారిగా, చిన్న గుండె విలవిలలాడితే గబ్బిలాన్ని రాయబారిగా. ఈశ్వరునికి విన్నవించావు అక్షరాల తూరీణంతో. జాషువా మహాకవి జాషువా, జాషువా మహాకవి జాషువా. కొందరి వాడిగా నిన్ను చూస్తే భాషకది అవమానం, కొందరి వాడిగా నిన్ను చూస్తే భాషకది అవమానం. తెలుగు సాహితీ కల్పవల్లిగా గౌరవిస్తే సన్మానం. కొందరి వాడిగా నిన్ను చూస్తే భాషకది అవమానం, తెలుగు సాహితీ కల్పవల్లిగా గౌరవిస్తే సన్మానం. తెలుగు తల్లి కంట సీమలో వాడని విరిదండవు నీవు. తెలుగు తల్లి కంఠ సీమలో వాడని వినదిండవు నీవు. మా అందరి శ్వాసగా మారి చిరంజీవి నీవైనావు. జాషువా మహాకవి జాషువా, జాషువా మహాకవి జాషువా. ఇదే గడ్డ మీద పుట్టి కాలపు మహాకవి కత్తి పద్మారావు గారికి మన కాలపు జాషువా పురస్కారం ఇస్తున్న జాషువా ఖమ్మం జాషువా సాహిత్య సాంస్కృతిక సంఘం సాహిత్య వేదిక ఖమ్మం వారికి వేల వేల దండాలు గుంటూరు నుంచి తెలియజేస్తూ నమస్కారం.
గారిని సభ ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్. ఇప్పుడు ఆల్రెడీ 11:30 అయింది. 1:30కు ముగించాలి, అంటే 2 గంటలు. 2 గంటల్లో ఒక హాఫ్ అన్ అవర్ కోటేశ్వరరావు మాట్లాడతాడు, ఒక 30 గంట ఆయన మాట్లాడతారు, ఒక 15 గంట మురళి మాట్లాడతాడు, హాఫ్ అన్ అవర్ సన్మానం చేసుకుంటాం. ఇంకా మిగతా లేవు, ఇక మిగతా స్పీచెస్ లేవు. నేను కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తగ్గించుకుంటాం. ఎందుకంటే మేమంతా ఆయన వినటానికి వచ్చాం, ఆయన చూడటానికి వచ్చాం. ఆయన గురించి ఇంకాస్త కొత్త విషయాలు ఏమైనా చెప్తాడేమో పోయన్నా తెలుసుకుందామని వచ్చాం, ఆయన గౌరవించుకుందామని వచ్చాం. కాబట్టి అయితే జాషువా సాహిత్య వేదిక ఖమ్మం గురించి 1-2 విషయాలు ప్రస్తావించాలి మీ దగ్గర. ఏమొచ్చిందయ్యా మీకు ఇప్పుడు? రాష్ట్రం విడిపోయి అక్కడ సాహిత్యకారులు, ఇక్కడ సాహిత్యకారులు తను చేస్తున్న సందర్భంలో ఖమ్మంలో ఇవాళ ఆంధ్ర ప్రాంతం అని చెప్తున్నటువంటి జాషువా సాహిత్య వేదిక ఎందుకు పెట్టుకున్నావు? ఈ ప్రశ్న చాలా మంది వేశారు నాకు. నిజమే, మీ దగ్గర దాశరథి ఉన్నాడు కదా, కృష్ణమాచారి ఉన్నాడు కదా, రంగాచారి ఉన్నాడు, కృష్ణమాచారి ఉన్నాడు, కాళోజీ ఉన్నాడు కదా, ఇవన్నీ పెట్టుకోకుండా ఎందుకు నువ్వు జాషువా గారి పేరు మీద ఒక సాహిత్య వేదిక పెట్టావు, ఆయన సాహిత్యాన్ని ప్రచారం చేస్తున్నావు అని నేను వాళ్ళకి ఒక్కటే సమాధానం చెప్పాను. అయ్యా, జాషువా సాహిత్యాన్ని చదవండి మీరు. నిజంగా జాషువా చనిపోయి బ్రతికిపోయాడు, కానీ నిజంగా జాషువా గారు బ్రతికుండి ఇప్పుడు అవే పద్యాలు రాస్తే నగర బహిష్కార శిక్షలు ఇప్పుడు అనేక సార్లు వేయబడి ఉండే ఆయనకు. ఎందుకంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందంటే ఈ సమాజం, అసలు విషయాలు వదిలిపెట్టేసి సెంటర్లో ఉంది కదా ఒక మహమ్మారి, ఆ మహమ్మారి ఏలుబడిలో వేరు వేరు విషయాలు, ఒక మంచి చెప్తే, ఒక మూఢనమ్మకం గురించి చెప్తే, ఒక అనాగరిక ఆచారాన్ని గురించి మాట్లాడితే ఇక్కడ గొడవలు జరిగిపోతాయి, ఇక్కడ సాంఘిక అభద్రత వస్తుందని ఆ మనుషులు తీసుకొని నగర బహిష్కార శిక్షలు విధించిన సందర్భం మీకు తెలుసు. కత్తి మహేష్ అట్లనే హైదరాబాద్లో ఉండటానికి వీళ్ళే నువ్వు బయటకు వెళ్ళిపోవాలని అన్నారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఒకసారి చూడండి, జాషువా గారు 100 సంవత్సరాల క్రితం ఈ మాటలని మాట్లాడారు. 100 years. జాషువా గారిని అడ్డం పెట్టుకొని జాషువా గారి వాయిస్ని, జాషువా గారి సాహిత్యాన్ని ఇవాళ తరానికి పిల్లలకు చేరవేయటం ద్వారా వీటన్నిటినీ మేము అరికట్టవచ్చు, వీటన్నిటికీ జవాబుదారీగా ఉంటుంది, వీటన్నిటికీ సమాధానం చెప్పినట్టుగా ఉంటుంది, వీటన్నిటిని పరిష్కారం దొరికినట్టుగా ఉంటుంది అని చెప్పేసి జాషువా సాహిత్య వేదిక పెట్టుకొని 3 రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఒకటి, జాషువా సాహిత్యాన్ని విద్యార్థులకు పరిచయం చేయటం. రెండవది, దళిత సాహిత్యాన్ని ఆ మిత్రుల పుస్తకాల ఆవిష్కరణ కానీ వారి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ చేయటం. మూడవది, అంబేద్కర్, పూలే, బుద్ధ, మార్క్స్ వీళ్ళ ఆలోచనలు ఆధారంగా సమకాలీన సమస్యల మీద చర్చలు, సెమినార్లు నిర్వహించడం. ఈ 3 కార్యక్రమాలతోటి మేము దాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా కొత్తగా పోయిన సంవత్సరం మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అవును జాషువా లాంటి మనుషులు ఇప్పటికీ కూడా ఉన్నారు కదా, పోరాటం చేసిన మహానుభావులు ఉన్నారు కదా, వారిని మనం సన్మానించడం ద్వారా, వారికి ఒక అవార్డు ఇవ్వటం ద్వారా, వారిని మన పిల్లలకు పరిచయం చేయటం ద్వారా ఒక మంచి జరుగుతుంది కదా అని చెప్పేసి గత ఏడాది స్టార్ట్ చేసాం. గత ఏడాది ఆచార్య కొలకలూరి, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారికి మొట్టమొదటి అవార్డు ఇవ్వటం జరిగింది. వారు దాదాపు వారి సాహిత్యం మీదనే 25 PhDలు చేశారు. 100 పైగా పుస్తకాలు రాశారు వారు 84 ఏళ్ల వయసులో. వారు ఇంకా అదే సాహిత్య రాసంగంలో ఉన్నటువంటి వ్యక్తి. నిన్న వారు అన్నారు, వినండి, ఇనాక్ గారు అన్నారు ఏమనంటే, తర్వాత ఎవరికి ఇస్తారు అని ఒక ప్రశ్న ఉంది. నిన్న మన పోస్టర్ పోగానే చూసి, అరే ఎంత గొప్ప ఆలోచన చేసావయ్యా నువ్వు, ఎంత మహానుభావుడికి ఇచ్చావయ్యా నువ్వు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా 100% సూటబుల్ పర్సన్ అతనికి ఇచ్చావు, నాకు కూడా చాలా ఆత్మీయుడు, నన్ను నాన్న అని పిలుస్తాడు, నా ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూడా తనే ముందుబడి ఫోన్ చేస్తూ ఉంటాడు, ఓ మంచి మనిషికి ఇచ్చావు, చాలా గొప్ప విషయం ఇదని చెప్పారు. అయితే మేము భావించింది ఏం, పద్మారావు గారికి ఎందుకు ఇవ్వాలి అని మేమెందుకు భావించామంటే, జాషువా సాహిత్య వేదిక మీరు గమనించండి, ప్రపంచంలో ఏ సాహిత్యం కూడా ఉద్యమాన్ని నిర్మించలేదు కూడా, గతంలో చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయలేదు. సాహిత్యము తన సొంతగా ఉద్యమాల్ని నిర్మించదు. ఉద్యమం నిర్మించబడ్డ తర్వాత సాహిత్యము దాన్ని
ముందు తీసుకెళ్ళటానికి, వ్యాప్తి చేయటం కోసము, ఆరణీయకుండా ఉండటం కోసం అద్భుతంగా పనిచేస్తుంది. మీరు గమనించండి, ఒక అద్భుతమైనటువంటి ఉద్యమం కారంచేడుతో మొదలుపెట్టి 85లో ఆయన తర్వాత దళిత మహాసభ తీసుకొచ్చి ఓ గొప్ప ఉద్యమ వాతావరణాన్ని ఆంధ్రదేశంలో నెలకొల్పటం మూలంగా 85 వరకు లేని దళిత కవులందరూ కొన్ని వందల వేల మంది దళిత కవుల్ని కన్నది కత్తి పద్మారావు గారని మేము బలంగా నమ్ముతున్నాం. ఆ ఉద్యమం కన్నది, అది కారంచేడు మొదలు కావచ్చు, దళిత మహాసభ కావచ్చు, ఒక అవేర్నెస్, ఆ ధైర్యం వచ్చింది. దీంతోనే వందలాది మంది, వేలాది మంది దళిత కవులు ఇవాళ సాహిత్యంలోకి వచ్చారు అంటే అది పుణ్యం అనే పదం వాడకూడదులే, కానీ ఆ పుణ్యం ఏదైనా ఉంటే వారికే దక్కుద్దని మేము బలంగా నమ్మాం. అందుకని వారు సాహిత్యం రాశారు, ఆచరించారు, ఉద్యమం చేశారు. ఇదే కాకుండా కొన్ని వందల మందిని, వేల మందిని ఆ రకమైనటువంటి బాటలోకి తీసుకున్నటువంటి మహానుభావుడు కాబట్టి వారికి మనం జాషువా పురస్కారం ఇవ్వటం అనేది నిజమైన సరైన ఇది అని మేము భావించాం. ఎందుకంటే జాషువా గారు కూడా పద్యాలు రాశారు, పాఠాలు రాశారు, వెళ్ళిపోయారు. ఆ చదువుకున్న ఎవరైనా ఉత్తేజిత అయితే అయ్యారు, కాలేదు. కానీ దాన్ని చదువుకొని, దాన్ని జీర్ణించుకొని, వంట పట్టుకొని, తన ఉద్యోగాలు అవన్నీ తన స్వార్థం వదిలేసి ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఈ పద్ధతిలో అయితే తప్ప మనం ముందుకు పోలేమని చెప్పేసి తీసుకొచ్చి తద్వారా దళిత సోదరులందరినీ చైతన్యపరిచినటువంటి మహానుభావుడు మన మధ్య ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ ఒకసారి వారు జాషువా సాహిత్య వేదిక జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు, మాకు మంచి సందేశం కూడా ఇచ్చి ఉన్నారు. అందుకని వారికి ఇవ్వటం అనేది కరెక్ట్ అని చెప్పేసి మేము భావించాం. ఇంకో విషయం ఏంటంటే, వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తున్నా, మీకు విషయం చెప్తా. అప్పుడే పుట్టిన పిల్లవాడు 300 సార్లు నవ్వుతాడు. 16 ఏళ్ల వయసు వచ్చేవారికి 16-17 సార్లే నవ్వుతాడు. మనం నవ్వులు మర్చిపోయి ఎంతకాలం అయిందో. మన వైపు ఆ ఫోటో తీయండి, అంత బిగ తీసుకొని ఉంటాం. అదే పిల్లల వైపు ఫోటో తీయండి, సగం మంది పైన నవ్వుతూ ఉంటారు. ఒకసారి నవ్వి అబ్బా ఎంతకాలం అయింది నవ్వి అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆయన 300 సార్లు నవ్వుతున్నారు. అంటే 72 ఏళ్ల వయసులో కూడా అంత తాజాగా, అంత పసి హృదయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, అంత రసహృదయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఈ సమాజం కోసం, ప్రజల కోసం, తన వాళ్ళ కోసం తను నిరంతరంగా పనిచేస్తున్నటువంటి సందర్భం మనకు ఉంది. అందుకు మేము చాలా గర్వపడుతున్నాం. వారికి అవార్డు ఇవ్వటం అనేది మా అవార్డు గౌరవాన్ని పెంచిందని చెప్పేసి మేము భావిస్తూ అవార్డు వారికి ప్రదానం చేస్తాం. ముందుగా మనం అనుకున్న ప్రకారం కోటన్న సార్ గురించి ఒక ½ an hour మాట్లాడతారు. సాహిత్య వేదిక ఆధ్వర్యంలో మన కాలపు జాషువా అనే ఒక ప్రతిష్టాత్మకమైన, ప్రజా ఆమోద యోగ్యమైన ఒక పురస్కారాన్ని, ఆ పురస్కార ప్రధానోత్సవ సభకు అధ్యక్షత వహిస్తున్న సుప్రసిద్ధ కవి, సాహితీవేత్త, జాషువా సాహిత్య వేదిక అధ్యక్షులు అన్న మువ్వా శ్రీనివాసరావు గారికి, జాషువా సాహిత్య వేదిక కార్యదర్శి పగిడిపల్లి వెంకటేశ్వర గారికి, జాషువా సాహిత్య వేదిక సభ్యులు మా కన్నెగంటి వెంకటయ్య గారికి, బ్రహ్మం గారికి, భాషా గారికి, అలాగే వేదిక మీద ఆశీనులైనటువంటి ఈరోజు విశిష్ట అతిథిగా పాల్గొనడానికి విచ్చేసినటువంటి మాకు బాగా ఆత్మీయ మిత్రులు, గొప్ప కళా సాహితీ మూర్తి, కళా సాహితీ తృష్ణ మా అంబటి మురళీకృష్ణ గారు, అలాగే అన్న డాక్టర్ అబ్రహా లింకన్ గారు, విజయరావు గారు, ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ నా జయభీములు. ఇవాళ జాషువా మన కాలపు జాషువా సాహిత్య పురస్కారం స్వీకరిస్తున్నటువంటి మా గురువు గారు, భారతదేశం గర్వించదగిన కవి, సాహిత్య ఉద్యమకారుడు, జాషువా కవిత రక్త సంతకం, జాషువా కళాశక్తి సంతకం, జాషువా యుక్తి సంతకం మా గురుగారు డాక్టర్ కత్తి పద్మారావు గారు. వారికి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది.
దీంట్లో ఒక 50 మంది 60 మంది ఉన్నా సరే ఇది ఒక జాతీయ సదస్సుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 2 రాష్ట్రాల నుంచి వచ్చారు. అనంతపురం నుంచి ఆదినారాయణ గారు వచ్చారు, తెలంగాణ నుంచి ఖమ్మం తరలి వచ్చింది, హైదరాబాద్ ప్రతినిధిగా నేను వచ్చాను, యానాం 2 రాష్ట్రాలు కాకుండా మరొక రాష్ట్రం యానాం నుంచి వచ్చాడు మంచి కవి మా రవి. అలా ఇదొక జాతీయ సదస్సు. గురుగారి ఇంటి ముందు లుంబిని వనంలో ఏ సదస్సు జరిగినా అది ఒక జాతీయ ప్రతిష్టాత్మక జ్ఞాన యోగ్యమైన సదస్సుగా మనందరం భావించాలి. అదొక క్లాస్, అదొక తరగతి గది, అదొక ఉద్యమ ప్రాంగణం లాగా మనం భావించాలి. నాకు చాలా సంతోషంగా ఉంది. జాషువా సాహిత్య వేదిక ఖమ్మం గత 4 ఏళ్లుగా 2 రాష్ట్రాలు సాహితీ సంస్థలు దాదాపు 100 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి సాహితీ సేవ చేస్తున్న సంస్థలు ఆశ్చర్యపోయే గొప్ప సాహిత్య ప్రచారం చేస్తున్నారు. జాషువా సాహిత్య వేదిక ఖమ్మం నుంచి మువ్వ శ్రీనివాసరావు గారు, పగిడిపల్లి వెంకటేశ్వర గారు, మా కన్నిగంటి వారు, మిగతా మిత్రులందరూ కూడా. నిజానికి పురస్కార గ్రహీత ఖమ్మం వెళ్ళాలి, కానీ ఖమ్మం జాషువా సాహిత్య వేదిక మొత్తం లుంబిని వనానికి వచ్చింది. మా రమణ ఉన్నాడు, ఇందాక మర్చిపోయాడు, గుంటూరు గోరటి వెంకన్న అద్భుతమైన పాట పాడాడు. అలా ఖమ్మం నడిచి వచ్చింది లుంబిని వనానికి. ప్రజల వద్దకే పాలన లాగా పురస్కార గ్రహీత దగ్గరకే సంస్థలు అనేటువంటి ఒక గొప్ప సంకేతాన్ని, గొప్ప సంస్కారాన్ని ఈ సభ ద్వారా జాషువా సాహిత్య వేదిక కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రపతి పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు ఇవ్వటం కోసం పెద్దవాళ్లకు తరలి వెళ్తాడు. అది సంస్కారం. ఆ సంస్కార స్ఫూర్తి జాషువా సాహిత్య వేదిక ఖమ్మం వారు మనందరికీ కలిగించారు. నిజంగా ఇది ఇప్పుడున్నటువంటి సాహిత్య సామాజిక వాతావరణంలో ఇది గొప్ప గొప్ప సంకేతాన్ని 2 రాష్ట్రాల్లో సాహితీ సంస్థలకు, 2 రాష్ట్రాల్లోని సాహితీవేత్తలకు గొప్ప ప్రతీకాత్మకమైన సాహిత్య స్ఫూర్తిని అందించే సభ జాషువా సాహిత్య వేదిక నిర్వహిస్తున్నటువంటి సభ. ప్రాంతాలకు అతీతంగా కవి విశ్వనరుడు మా గురువు గారు, ఆయన లుంబిని వనం కాదు, ఆయన సాహిత్య కవరేజ్ ఏరియా, ఉద్యమ కవరేజ్ ఏరియా, అది మొత్తం భారతదేశం. కాబట్టి అలా ఇక్కడికి ఒక సంస్థ రావటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో నిబద్ధతతో మువ్వ శ్రీనివాసరావు గారు వాళ్ళు వేసే పోస్టర్స్ చూస్తే దాదాపు ఈ కార్యక్రమం గురించి దాదాపు ఒక 30 పోస్టర్స్ వేసుంటారు. మా అధ్యాపకులందరూ ఏంటి ఈ పోస్టర్లు అని ఆశ్చర్యపోతున్నారు. అంటే అంత నిబద్ధతతో ఒక కార్యక్రమాన్ని ప్రచారం చేస్తారు. అది పద్మారావు గారికి ఇచ్చేటువంటి గొప్ప పురస్కారం కాబట్టి. అలా ఇద్దరు కూడా చాలా గొప్ప సాహితీ స్ఫూర్తిని అందిస్తున్నారు. ఈ కాలానికి ఏ రకమైన తాత్విక భావజాలం కావాలో ఆ రకమైన తాత్విక డిస్కోర్స్ ని, ఒక లేర్డ్ డిస్కషన్ ని ఈ జాతికి అందిస్తున్నారు సాహిత్య వేదిక ద్వారా. కార్ల్ మార్క్స్ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, పెరియార్ కావచ్చు, ఈ కుల నిర్మూలన తాత్విక భావధార వారసత్వాన్ని, వామపక్ష భీమపక్ష ఈ 2 పక్షాల జ్ఞాన వారసత్వాన్ని, అదే ఈ జాతిని బతికిస్తుంది అనే ఒక గొప్ప నిబద్ధతతో సేవ చేస్తున్నారు. చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి సమయం లేదు మిత్రమా అన్నట్టుగానే ఉంది. కాబట్టి వారిద్దరికి, మువ్వ శ్రీనివాసరావు గారికి, పెగడిపల్లి వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఖమ్మం జాషువా సాహిత్య వేదిక మిత్రులందరికీ మనందరం చప్పట్లు కొడదాం, మనందరం మనసారా అభినందిద్దాం. అన్న, మీరు ఒక గొప్ప సంస్కారాన్ని 2 రాష్ట్రాల్లో సాహితీవేత్తలకు ఈ సభ ద్వారా అందించారు. మువ్వ శ్రీనివాస్ గారు ఆయన గొప్ప కవి. ఈ మధ్య 1300 పేజీలతో ఆయన సాహిత్యం మీద దాదాపు 300 వ్యాసాలతో పుస్తకం వచ్చింది. అలా అంత గొప్ప నిబద్ధతతో సేవ చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి నుంచి నా టైం ప్రారంభమైంది. ఇప్పుడు 10 నిమిషాలు మైనస్ చేయాలి, సంస్థ గురించి చెప్పాను కాబట్టి. సరే, ఈ లుంబిని వనం, ఈ నేల మీద నుంచి మాట్లాడటం నాకు చాలా భావోద్వేగంతో ఉంది. మా చిదంబరరాజు వచ్చాడు, పద్మారావు గారి గురువు గారు ప్రభాకర శ్రీకృష్ణ భగవాన్, మాకు కూడా గురువు గారు
వారి తనయుడు డాక్టర్ ప్రభాకర చిదంబరరాజు కూడా వచ్చాడు. అలా భావనారాయణ స్వామి కళాశాల శిష్య బృందం ఇక్కడికి వచ్చినట్లే. మేమిద్దరం ఆ శిష్య బృందానికి, ఆ అంతేవాసులకు ప్రతినిధులం. మా రాజు, నేను, రాజు కోటి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది వినిపించదనంచు మదినించద మిత్రులకు గళస్థ గాద్గదికము లోచనాంత బహుదాసుద బాష్ప సదమ్ము స్పందనాస్పద హృదయము నా పనికి చాలక చేశాడు నన్ను అన్నట్లుగా ఉంది. ఇక్కడ ఈ లుంబిని వనంలో మొలకెత్తినటువంటి ఒక మొక్కని నేను ఇవాళ మా గురువు గారు స్ఫూర్తితో, మా గురువు గారి యొక్క శిష్యరికంలో, మిగతా గురువుల యొక్క ఆశీస్సులతో ఇవాళ ఈ గురుగారి నుంచి మాట్లాడటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మా చేతను, లోకాయత, మా చార్వాకన్న, సృజన, మేమందరం కూడా తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అన్నట్లుగానే ఈ లైబ్రరీ, 2 రాష్ట్రాల్లో ఉన్న పెద్ద లైబ్రరీ ఈ లైబ్రరీ, లుంబిని వనం మాషార్ లైబ్రరీ. ఈ లైబ్రరీలో ఆ పుస్తకాలకు అట్లేసాం మేము, మా చేతను, మా వాళ్ళందరం కూడా. అలా మాషారి పద్యాలు ఇక అందరికీ తెలిసిన విషయం. అలా ఇవాళ మనకాలపు జాషువా అనే పురస్కారానికి అన్ని విధాల అర్హులు మా గురువు గారు. ఎందుకంటే జాషువాకి మాషారికి చాలా పోలికలు, చాలా భావసామ్యము, సృజన సామ్యము, వ్యక్తిత్వ సామ్యము ఉన్నాయి జాషువా గారికి, మా గురువు గారికి. జాషువా గారు దుర్భరమైన పేదరికం నుంచి, అలాగే అంటరాని తన వర్గం నుంచి, అదే అణగారిన వర్గాల కుటుంబాల నుంచి ఇద్దరు వచ్చారు. జాషువా గారు, కత్తి పద్మారావు గారు, మా గురువు గారు. కత్తి సుబ్బయ్య నాటిన మహావృక్షం మా గురువు గారు పద్మారావు గారు. కత్తి మాణిక్యమ్మ రాసిన మహా అక్షరం మా గురువు గారు పద్మారావు గారు. కత్తి స్వర్ణకుమారి గారు ఆలపించిన సమున్నత జీవన గీతం మా గురుగారు పద్మారావు గారు. దళిత ఉద్యమం పాడిన గొప్ప తాత్విక పాట మా గురుగారు పద్మారావు గారు. అలాగే జాషువా గారు ఇద్దరు భాషా ప్రవీణ, ఇద్దరు తెలుగు పండిట్లు, ఇద్దరు గుంటూరు జిల్లా వాళ్ళే. ప్రకాశం జిల్లాలో పుట్టినప్పటికీ కూడా మాస్టారి కార్యాచరణ అంతా కూడా గుంటూరు జిల్లా. ఇద్దరు గుంటూరు జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్లే. ఇద్దరు తెలుగు అధ్యాపకులు. జాషువా గారు 3 సూత్రాలు చెప్పారు. అకలంకంబగు హేతువాదము, సత్యాన్వేషణాసక్తి, సాంఘిక కళ్యాణ పిపాస. ఇవి 3, ఈ త్రిసూత్రాలు జాషువా సాహిత్యం యొక్క మొత్తం సారాంశం. అకలంకంబగు హేతువాదము నా సాహిత్యంలో ఉంటుంది మా గురుగారు. ఇక ఇవాళ హేతువాద సాహిత్యానికి, హేతువాద భావజాలానికి ఇవాళ నిలువెత్తు నిదర్శనం, సజీవ రూపం కత్తి పద్మారావు గారు మనందరికీ తెలుసు. జాషువా చెప్పినట్టుగానే సత్యాన్వేషణ శక్తి. ఆయన లోకాయత దగ్గర నుంచి, సాంఖ్యం దగ్గర నుంచి ఇవాళ కాంశీరాం వరకు సత్యాన్వేషణ. ఆయన జీవితం అంతా కూడా, ఆయన ఇప్పటి వరకు 75 ఏళ్ల జీవితం అంతా కూడా సత్యాన్వేషణ లోనే సాగుతుంది. వినయ్ కుమార్ అన్నకి స్వాగతం. ఒకసారి స్టేజ్ మీద చూస్తే అంబేద్కర్ మీ ముందు నిలబడినట్లు ఉంటుంది. ఒకసారి ఇలా పెట్టానా ప్లీజ్, ఇలా పెట్టానా ఒకసారి చూడండి ఆ రూపం. థ్యాంక్ యూ అన్న, ఇది చాలు. అలా కాబట్టి ఆ జాషువా సాహిత్యంలోని సాంఘిక కళ్యాణ పిపాసిని, ఆ పిపాసనే ఇవాళ శతాధిక గ్రంథాల ద్వారా గురువు గారు రాసిపోస్తున్నారు. అలాగే వేమన జాషువాకి ఇష్టం. వేమన యొక్క సాహిత్యాన్ని జాషువాకి బాగా ఇష్టం. వేమన గురించి పద్యాలు రాశాడు. సమయం లేదు కాబట్టి నేను కోట్ చేయట్లేదు. ఎంత ఇష్టం అంటే తనను ప్రోత్సహించిన వీరేశలింగం పంతులు గారు జాషువాని ప్రోత్సహించాడు రాజమండ్రిలో. అలాంటి వీరేశలింగం పంతులు గారిని కూడా వేమన మీద ఉన్న ప్రేమతో ఎవరు భరించలేని కామెంట్ చేశాడు జాషువా. బహుశా మీ అందరికీ తెలిసి ఉండదు. సంఘ సంస్కరణ స్థిరుడు అన్నాడు.
వీరేశలింగం పంతుల్ని. ఈ మాట అనటానికి ఎవరు సాహసించరు. వీరేశలింగం పంతులు సంఘ సంస్కరణ ఉద్యమకారుడు. జాషువాకు ప్రేమే మరణమునకు దక్క మరి కలము దించనట్టి మహా అని వీరేశలింగాన్ని కొనియాడాడు. కానీ వేమనని వీరేశలింగం పంతులు రాసినటువంటి సాహిత్య చరిత్రలో వేమనకు చోటు లేకుండా చేశావు, కాబట్టి నువ్వు సంఘ సంస్కరణ స్థిరుడు అన్నాడు. అంటే స్థిరుడు అంటే శని అని అర్థం. అది చాలా తీవ్రమైన కామెంట్. ఎందుకు? వేమన్ నువ్వు కవుల చరిత్రలో లేకుండా చేశావు. ఆయన గొప్పను అంగీకరించాడు, ఆయన తప్పును కూడా చెప్పాడు. అలా గురుగారి సాహిత్యం వేమన జాషువాకు ఆదర్శం అయితే, గురుగారి సాహిత్య ప్రయాణం వేమన వచించినది సత్య వేదమన్నా అనే పద్య రచనతో ప్రారంభమైంది 70వ దశకంలో. ముందు పద్యాలు రాశారు, అలవోకగా ఆసుగా పద్యాలు అల్లేటువంటి గొప్ప సమాస బంధురమైన పద్యాలు రాసే శక్తి ఉన్నప్పటికీ కూడా కర్ణుడు కవచ కుండలాలను విడిచిపట్టి పెట్టినట్లుగా ప్రజల కోసం, ప్రజల భాష కోసం, ప్రజల విముక్తి కోసం పద్యాన్ని పక్కన పెట్టి ఇవాళ అన్ని ప్రక్రియల్లో గురుగారు సాహిత్య సృజన చేస్తున్నారు. పద్యం ఆ రోజుల్లో ఇమిడియట్ గౌరవానికి ఒక ఆలంబన. పద్యం 70వ దశకంలో కావచ్చు. ముందు గౌరవం రావాలంటే పద్యం రాయాలి. మంచోడబ్బా, మంచి సంస్కృత సమాస భూయిష్ట రచన సంవిధానం ఉందండి. కానీ గురుగారు ఆ పద్యాన్ని పక్కన పెట్టాడు. పద్యాన్ని పక్కన పెట్టి వచ్చిన కవిత్వం వైపు వచ్చాడు. నేను ఈనాడు కొనియాడలేను రంభోరు సౌభాగ్య గరిమ, ఈనాడు నేను నుతింపలేను పురా వైభోగ కళా సౌభాగ్య మహిమ, ఆంగుని కేళి విలాస వినోదముల నేను ఆలాపించలేను, సత్యానికి దూరమైన ప్రతి పదాన్ని అలంకారంగా నేను అంగీకరించలేను. ఇది అండర్లైన్. నేను మిగతా తెలుగు సాహిత్య కవుల్లాగా నేను శృంగారం రాయను, సత్యానికి దూరమైన ప్రతి పదాన్ని అలంకారంగా నేను అంగీకరించను. అలంకార శాస్త్రం చదువుకున్నాడు, ధ్వన్యాలోకనం చదువుకున్నాడు, మొత్తం అలంకార శాస్త్రం అవపోసన పట్టాడు. అయినా నేను సత్యానికి దూరమైన, నేను అలంకారాలను నాకు అవసరం లేదు, సత్యానికి దూరమైన ప్రతి పదాన్ని అలంకారంగా నేను అంగీకరించలేను. ఇది ఒక గొప్ప ఒక ప్రత్యామ్నాయ సూత్రం, తాత్విక సాహిత్య అలంకారిక సూత్రం. ఈ మాట కవులకు ఇదే ఒక మేనిఫెస్టో. జాషువా కూడా అదే మాట అన్నాడు. వాస్తవ జ్ఞానాన్ని కూనీ చేసేటువంటి ఆ రచనలు నాకు అవసరం లేదు అన్నాడు జాషువా. వాస్తవ జ్ఞాన సంపత్తి కూనీ చేసేటువంటి ఆ రచనలు నాకు అవసరం లేదన్నాడు. గురువు గారు కూడా సత్యానికి దూరమైన ప్రతి పదాన్ని అలంకారంగా నేను అంగీకరించలేను అన్నాడు. అలాగే గురుగారు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి జాషువా గారు తన సాహిత్య యాత్రను మొదలు పెట్టాడు. హిందూ మత పరిమితుల్ని, క్రిస్టియానిటీ పరిమితుల్ని రెండింటిని విమర్శించాడు జాషువా. మాషార్గౌడ్ ప్రయాణం కూడా క్రిస్టియన్ కుటుంబ నేపథ్యంలోంచి వచ్చింది. ఆయన బాల్యంలో అలవోకగా ఇవాళ ఆముక్తమాలద పద్యాలు, ఆముక్త మాల్యదలోని పద్యాలు ఎలా ఆలపిస్తారో అలాగే గురువుగారు బైబిల్లోని పరమగీతాలు కావచ్చు, బైబిల్లోని సామెతలు కావచ్చు, బైబిల్లో ప్రతి వాక్యము పాడుతూ చర్చిలలో తిరిగేటువంటి ఆ నేపథ్యం నుంచి గురువుగారు వచ్చారు. బైబిల్ పాటలు పాడుతూ చీరాల ఈతేరు ఆ పుర వీధుల్ని తేజోవంతం చేసిన బాల్యం నుంచి గురువుగారు బైబిల్కి బద్ధ వ్యతిరేకమైన సంస్కృత, వైదిక, పౌరాణిక, ప్రాచీన సాహిత్య అధ్యయన కేంద్రమైన భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలలో అడుగుపెట్టారు గురుగారు. అంతకుముందు బాల్యానికి భిన్నమైనటువంటి సంస్కృత కళాశాల వాతావరణం. అక్కడ సంస్కృత కళాశాలలో ఉన్న అలంకార శాస్త్రాలని ప్రభాకర శ్రీకృష్ణ భగవారు, కొండవీటి వెంకట కవి గారు లాంటి ఉద్దండ పండితులు, అలాంటి పండితుల వద్ద చదువుకొని మళ్ళీ ఇవాళ ఆ పండితుల సరసనే పాఠాలు చెప్పేటువంటి గొప్ప అవకాశాన్ని పొందారు. అలా సంస్కృత కళాశాల అధ్యాపకులుగా, జాషువా లాగా టీచర్గా గురుగారు గొప్ప ఉత్తమ ఉపాధ్యాయుడిగా గురుగారికి మంచి పేరుంది. ఇవాళ భావజాలాలకు అతీతంగా ఎంతో మంది బ్రాహ్మణ స్కాలర్స్, బ్రాహ్మణ పరిశోధకులు, ఎవరు అవధానిలాగా గొప్ప ధారణా శక్తి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు అంటే అది డాక్టర్ కత్తి పద్మారావు గారే అని చెప్తారు.
ఇవాళ మనకి శతావధానులు, అష్టావధానులను చూస్తున్నాం. మాకంటే ఎవరు లేరనేటువంటి ఒక దిష్ణాహంకారం కనబడుతుంది. కానీ ఇవాళ గురువు గారు నిద్రపోయేటప్పుడు అర్ధరాత్రి 3 గంటలకు వెళ్ళి లేపి సార్ ఆముక్తమాలిద 2వ ఆశ్వాసం చెప్పమంటే తడుముకోకుండా ఆ 2వ ఆశ్వాసం పద్యాలు మొత్తం ఏకబిగిన చెప్పేటువంటి గొప్ప ధారణా శక్తి గురుగారికి మాత్రమే ఉంది. మళ్ళీ గంట తర్వాత ప్లీజ్ సార్ ఒక మహాప్రస్థానంలో చెప్పండి, కవితావు కవితాల యువకాసుల నవకేసుల సుమగీత ఇలా మొత్తం చెప్పేస్తారు. పక్కన పెట్టి కొంచెం వానమామలై వరదాచార్యులు గారి బాగా పోతన చెప్పమంటే ఆ పద్యాలు చెప్పేస్తారు. దాసరా చెప్పంటే ఆ పద్యాలు చెప్పేస్తారు. అలా గొప్ప ధారణాశక్తి గురుగారిలో మనకి కనబడుతుంది. అలాగే జాషువా కుటుంబ సభ్యుడు ఆయన. జాషువా గారి కూతురు హేమలత లవణం గారు అక్క అని ఆ లవణం గారు ఆ స్ఫూర్తిని పొందినటువంటి వ్యక్తి, ఆ సంస్కార స్ఫూర్తిని అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తి. జాషువా పద్యం పాడే విధానాన్ని జాషువా లాగే పద్య ఆలాపన పాడే ఒకే ఒక వ్యక్తి గురువు గారు పద్మారావు గారు. జాషువా గారు గొల్ల శుద్ధుల బాణీలో పాట పాడేవాడు, పద్యాలు ఆలపించేవాడు. విశ్వనాథ్ ఒక రకంగా పాడుతుంటే, కరుణశ్రీ ఒక రకంగా పాడుతుంటే, కవి సమ్మేళనంలో జాషువా వాళ్ళ నాన్న గొల్ల శుద్ధుల బాణీలోంచి పద్యాలు పాడేవాడు. అలా హేమలత లవణం గారి నుంచి మా గురువు గారు జాషువా లాగే అద్భుతంగా పద్యాలు ఆలపించేటువంటి ఏకైక వ్యక్తి మా గురువు గారు. అలాగే జాషువా తాపీ ధర్మారావు జాషువాకి ఆత్మీయ మిత్రుడు, వాళ్ళ ప్రభావం ఉంది. అలా జాషువాకి, తాపి వేమనకి, పోతులూరు వీరబ్రహ్మానికి, జాషువాకి, శ్రీశ్రీకి, జాషువాతో సమకాలీన సాహితీవేత్తలతో జాషువా సాహిత్యాన్ని తులనాత్మకంగా పరిశోధన చేసి ఒక గొప్ప పుస్తకాన్ని జాషువా సాహిత్య వాదం అనే పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు. అది గొప్ప పరిశోధనగా, జాషువా మీద చాలా పరిశోధన జరిగాయి. కానీ జాషువా సమకాలీనులతో జాషువా సాహిత్యాన్ని తులనాత్మకంగా పరిశోధన చేసి గొప్ప పుస్తకాన్ని కూడా రాశారు. ఏ ఉపన్యాసం చెప్పినా ఎక్కడ ఏ వ్యాసం రాసినా గురుగారు జాషువా ప్రస్తావన లేకుండా ఆయన ప్రయాణం, ఆయన సృజన మనం ఊహించలేం. కాబట్టి జాషువా ప్రస్థానం ప్రతి వ్యాసం మీద ఉంటుంది. అలా ఇవాళ జాషువా సాహిత్యాన్ని అంటే 70వ దశకం నుంచి ఇవాళ 2024 వరకు అంటే 60 ఏళ్లగా జాషువా సాహిత్యాన్ని కార్యాచరణలో, కర్తృత్వంలో తీసుకొస్తున్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి గురువు గారు డాక్టర్ పద్మారావు గారు. అందుకనే జాషువా పురస్కారం ఇవ్వటం అన్ని విధాల అర్హమైనటువంటి పనిగా నేను దీన్ని భావిస్తున్నాను. ఇక మాస్టారు జాషువా కవిగా వాళ్ళ ఎంత ఉన్నతుడో మనందరికీ తెలుసు. మాస్టర్ కూడా ఆయన వజ్రానికి అనేక ముఖాలు ఉన్నట్లుగా పద్మారావు గారి ప్రతిభ, ఆయన సృజన వైదుష్యానికి అనేక ముఖాలు ఉన్నాయి. ఒక మహాజీవనది అనేక పంట కాలువల ద్వారా పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినట్లుగా పద్మారావు గారు హేతువాదిగా, దళిత ఉద్యమకారుడుగా, పరిశోధకుడుగా, కవిగా, విమర్శకుడుగా, అనువాదకుడిగా, వ్యక్తిత్వ వికాస మూర్తిమత్వ సాహిత్య వేత్తగా, గొప్ప సంస్కృత పండితుడుగా, తత్వవేత్తగా, గొప్ప సాహితీవేత్తగా, ఇలా అనేక ముఖాలు, అనేక పార్శ్వాలతో తెలుగు సాహిత్యాన్నే కాదు తెలుగు సమాజాన్ని కూడా సంపద్వంతం చేసినటువంటి మహాసృజన ఋషి గురుగారు పద్మారావు గారు. ఎందుకంటే ఇవాళ మీరు గమనించండి, ప్రతి వారములో 4 వ్యాసాలు లేదా 4 కవితలు పద్మారావు గారి వస్తూనే ఉంటాయి. మీరు ఇవాళ భారతదేశంలో అలా నిత్య సృజనకారుడుగా అటు కవిత్వము, ఇటు సామాజిక, రాజకీయ, ఆర్థిక, తాత్విక, అంబేద్కర్
ప్రాసంగికతను నిరూపిస్తూ వ్యాసాలు రాసేటువంటి వ్యక్తి మా గురుగారు ఒక్కరే ఉన్నారు. కాబట్టి లుంబిని వనంలో కూర్చొని ఆయన మాస్టారు రాజధానిలో ఉంటే, మీ మాస్టారు మీ గురుగారు హైదరాబాద్ లో ఉంటే బాగుంటుంది కదా, లేదా ఢిల్లీలో ఉంటే బాగుంటుంది కదా అని చాలా మంది నాతో అన్నారు. కానీ ఆయన లుంబిని వనంలో ఒక మారుమూల గదిలో నిత్యం సృజన ఋషిలా ఇక్కడ రాసుకుంటూ మొత్తం ప్రపంచం ఆయన వైపు చూసేటువంటి సృజన యజ్ఞం చేస్తున్నారు ఈ లుంబిని వనంలో. ఇది గొప్ప కంట్రిబ్యూషన్. అంటే ఒక వ్యక్తి అయితే కవిత్వం రాస్తారు, లేకపోతే కథలు రాస్తారు, లేకపోతే నవళ్ళు రాస్తారు. కానీ పద్మారావు గారు జనగీతం దగ్గర నుంచి దేశం డైరీ, విముక్తి గీతం దగ్గర నుంచి నల్ల కలువ, నీలికేక, భూమి భాష, ఆత్మ గౌరవ స్వరం, కట్టెల మోపు, ఇలా 16 కవితా సంపుటులు వెలువరించారు. అంటే 16 కవితా సంపుట్లు. అంటే నిత్యం సాహిత్య ఉద్యమాలలో, సామాజిక ఉద్యమాలలో, బహుజన గిరిజన ఉద్యమాలలో నిత్యం తలమునకలుగా ఉంటూనే ఇలా కవిగా ఉండటం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఆయన చాలా స్పష్టమైనటువంటి, నాది తాత్విక విప్లవం, జీవన్ మరణాల మధ్య ప్రభవిస్తున్న ప్రజ్వలనాలు నా అక్షరాలు, నా అక్షరాలకు ఆయువులు, అమృత నిశ్చందమైన వాక్కులు నా తల్లి నుంచి నేను నేర్చుకున్నాను. ఔషధపు కట్టెలు కట్టే వైద్య శాస్త్రం నా అక్షరాలలో ఉంది. ఇది అండర్లైన్. ఔషధపు కట్టెలు కట్టే వైద్య శాస్త్రం నా అక్షరాల్లో ఉంది. కవి సామాజిక వైద్యుడు. గాయాలకు ఔషధాన్ని ఇవ్వాలి, సృజన ఔషధాన్ని ఇవ్వాలి. అలా ఇవాళ సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిమితులకు, తదనుగుణమైన గాయాలకు అద్భుతమైన తాత్విక ఔషధాన్ని ఇస్తున్నారు గురుగారు పద్మారావు గారు. అందుకని ఆయన్ని మనం ఇవాళ సృజన ఋషి, మహాకవి, మహా సాహితీవేత్త అని అనవలసినటువంటి అవసరం ఉంది. ఇందాక అన్న కూడా ప్రస్తావించారు. అలా కవిత్వంతో పాటుగా ఇక అనేక అంశాలు ఉన్నాయి. అలాగే దళిత ఉద్యమ ఆవిర్భావం భారతదేశంలో మహాత్మా ఫూలే సంఘ సంస్కరణ ఉద్యమాల దశను మార్చాడు. మన సంఘ సంస్కరణ ఉద్యమం రాజా రామ్మోహన్ రాయ్ గారి వీళ్ళంతా కూడా బ్రాహ్మణ స్త్రీల తక్షణ సమస్యలను మాత్రమే పరిష్కరించి మొత్తం భారతదేశంలో సంస్కరణవేత్తలుగా ఫోకస్ అయ్యారు. చరిత్ర అలా వాళ్ళను ఫోకస్ చేసింది. సంస్కరణ ఉద్యమం ప్రధాన కార్య కేంద్రం బ్రాహ్మణ స్త్రీలు, బ్రాహ్మణ సమస్యలు. తక్కువ కులం గురించి కూడా తక్కువ మాట్లాడు. ఫూలే అసలు సంస్కరణవాదులు ఎటు కళ్ళు తిప్పి చూడాలో మహాత్మా ఫూలే భారతదేశ సంస్కరణ ఉద్యమకారులకు కొత్త ప్రపంచాన్ని చూపించాడు మహాత్మా ఫూలే. అణగారిన వర్గాలు, మా తాత చెప్పేవాడు, ఒరే కోటేశు, సంస్కారం అంటే ఫలాలు భక్షించడం కాదు, సంస్కారం అంటే మూలాలను రక్షించడం సంస్కారము. ఆ మూలాల రక్షణ ఎరుక వైపు మా గురువు గారు బహుదూరపు బాటసారిలా ముందడుగు వేస్తున్నారు. ఫూలే ఎలా సంఘ సంస్కరణ ఉద్యమాల దశను మార్చాడో, అణగారిన వర్గాల స్త్రీల వైపు, అణగారిన వర్గాల స్త్రీ విద్య వైపు, మూఢాచారాల వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత వైపు, బ్రాహ్మణ స్త్రీల విముక్తి వైపు, బ్రాహ్మణ మొత్తం భారతదేశంలో బహుజన అణగారిన వర్గాల సమస్యల్ని, స్త్రీల సమస్యల్ని, ఆ మాటకు వస్తే బ్రాహ్మణ స్త్రీల సమస్యలను కూడా అడ్రస్ చేశారు ఇద్దరు పుణ్య దంపతులు, మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలే. అలా గురువు గారు ఆధునిక సామాజిక ఉద్యమాల దిశను మార్చివేశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ నేనొక ప్రవాహంలో కలిసిపోయే మట్టి గడ్డను కాదు, నేను ప్రవాహానికి ఎదురు నిలిచే పెద్ద కొండ లాంటి వాడిని నేను అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. పద్మారావు గారు సామాజిక సాహిత్య ఏరీనాలోకి వచ్చేసరికి
పౌర హక్కుల ఉద్యమాలు, వామపక్ష ఉద్యమాలు, విప్లవోద్యమాలు, మొత్తం అరుణారుణ తుఫాను ఈ మొత్తం అణగారిన వర్గాల విద్యావంతుల్ని, విద్యార్థుల్ని అలా ఒక ఊపేస్తుంది, వాళ్ళల్లో తీసుకొస్తుంది. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఆ తుఫానులో, ఆ ప్రవాహంలో కలిసిపోవాల్సిందే. ఆ వామపక్ష, ఆ విప్లవోద్యమ అరుణ తుఫాన్లో కలిసిపోవాల్సిందే. కానీ పద్మారావు గారు దానికి భిన్నంగా పౌర హక్కుల ఉద్యమాలు, వామపక్ష ఉద్యమాలు, విప్లవోద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు ఏ దిశగా ప్రయాణం చెయ్యాలో దళిత మహాసభ ఆవిర్భావం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి పద్మారావు గారు. అప్పటి నుంచి విప్లవోద్యమం విరసంలో కమ్యూనిస్టు సంస్థల్లో ఎస్సీ సెల్స్ వచ్చాయి, నక్సలైట్లు కూడా ఎస్సీ సెల్స్ పెట్టారు. అలా దళిత మహాసభ కార్యాచరణ ద్వారా భారతదేశ సామాజిక ఉద్యమాలను మలుపు తిప్పారు పద్మారావు గారు. దళిత మహాసభ ఆవిర్భవించిన తర్వాత, అంతకుముందు కుసుమ ధర్మం దగ్గర నుంచి దళిత సాహిత్యం ఉన్నప్పటికీ కూడా దళిత మహాసభ వచ్చిన తర్వాత ఉండే దళిత సాహిత్యం తెలుగు సాహిత్యాన్ని గొప్పగా నిర్దేశించింది. అలా పద్మారావు గారు ఇది చాలా కీలకం. అంటే ఎక్కడ ఆయన ప్రయాణం, ఎక్కడ ఆయన ఫిక్స్ చేయాలి, ఎక్కడ ఆయన బయలుదేరాడు, ఒక మహా సాహిత్య యోధుడు, ఒక ఉద్యమకారుడు ఎక్కడ టేక్ ఆఫ్ తీసుకున్నాడు, ఎక్కడ ల్యాండ్ అయ్యాడు, వాటి కారణాలేంటి, ఇది క్లియర్. టేక్ ఆఫ్ చెప్పాను. పద్మారావు గారి టేక్ ఆఫ్ 70వ దశకంలో దళిత మహాసభ ఆవిర్భావం తర్వాత అది ఢిల్లీ రాజకీయాలను గడగడలాడించినటువంటి ఉద్యమ స్ఫూర్తి పద్మారావు గారిది. ఎందుకు ఇవాళ కేఆర్ నారాయణ రాష్ట్రపతి అయిన తర్వాత, ముర్ము గారు రాష్ట్రపతి అయిన తర్వాత అబ్బా మన అణగారిన వర్గాలకు గొప్ప స్థానం దొరికింది అనుకుని ఆనందపడుతున్నారు ఒక రకంగా, వేరే వ్యూహాలు ఉన్నప్పటికీ కూడా. కానీ పద్మారావు గారు, తారకం గారు, పాస్వాన్ వీళ్ళందరూ కూడా చుండూరు సంఘటన జరిగిన తర్వాత ఢిల్లీ వెళ్లి 100 మంది ఎంపీలను సమీకరించారు. గురుగారు పద్మారావు గారు జంతర్ మంతర్ దగ్గర. ఇవాళ 40 ఏళ్ల క్రితమే జంతర్ మంతర్ ఊగిపోయింది, దద్దరిల్లిపోయింది. ఇవాళ ఉంది జంతర్ మంతర్ దగ్గర 4 టెంట్లు 5 గుంతులు తప్ప. 100 మంది ఎంపీలని సమాయత్తం చేస్తే జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి పద్మారావు గారి నేతృత్వంలో శంకర్ దయాళ్ శర్మ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వాల. ఆ 100 మంది ఎంపీలు పద్మారావు గారు అదే మా దళిత రాష్ట్రపతి అయితే మాకు అపాయింట్మెంట్ ఇవ్వడా అని గర్జిస్తే ఆ గర్జన పార్లమెంట్ దాకా తాకి తర్వాత దళిత రాష్ట్రపతి వచ్చాడు. దానికి గురుగారు కేంద్రం. చాలా విషయాలు మనం మర్చిపోతాం, కొన్ని గుర్తు చేయాలి, కొన్ని యాడ్ చేసుకోవాలి. అలా ఇవాళ అత్యున్నత పదవుల్లోకి రాష్ట్రపతులుగా, ముఖ్యమంత్రులుగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కొంతవరకు ఇప్పుడు వస్తుందని చెప్పడానికి కారణం, మూలం దళిత మహాసభ తదనుగుణమైన కార్యాచరణ అని మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అన్న 5 నిమిషాలు ముగిస్తాను. ఈ లుంబిని వనం, ఈ నేల మీద నుంచి మాట్లాడటం నాకు చాలా భావోద్వేగంతో ఉంది. మా చిదంబరరాజు వచ్చాడు. పద్మారావు గారి గురువు గారు ప్రభాకర శ్రీకృష్ణ భగవాన్, మాకు కూడా గురువు గారు, వారి తనయుడు డాక్టర్ ప్రభాకర చిదంబరరాజు కూడా వచ్చాడు. అలా భావనారాయణ స్వామి కళాశాల శిష్య బృందం ఇక్కడికి వచ్చినట్లే. మేమిద్దరం ఆ శిష్య బృందానికి, ఆ అంతేవాసులకు ప్రతినిధులం. మా రాజు, నేను రాజు కోటి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది వినిపించదనంచు మదినించద మిత్రులకు గళస్థ గాద్గదికము లోచనాంత బహుదాసుద బాష్ప సదమ్ము స్పందనాస్పద హృదయము నా పనికి చాలక చేసడు నన్ను అన్నట్లుగా ఉంది. ఇక్కడ ఈ లుంబిని వనంలో మొలకెత్తినటువంటి ఒక మొక్కని నేను ఇవాళ మా గురువు గారు స్ఫూర్తితో, మా గురువు గారి యొక్క శిష్యరికంలో, మిగతా గురువుల యొక్క ఆశీస్సులతో ఇవాళ ఈ గురుగారి నుంచి మాట్లాడటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మా చేతను, లోకాయత, మా చార్వాకన్న, సృజన, మేమందరం కూడా తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అన్నట్లుగానే ఈ లైబ్రరీ, 2 రాష్ట్రాల్లో ఉన్న పెద్ద లైబ్రరీ ఈ లైబ్రరీ, లుంబిని వనం మాషార్ లైబ్రరీ. ఈ లైబ్రరీలో ఆ పుస్తకాలకు అట్లేసాం మేము, మా చేతను, మా వాళ్ళందరం కూడా. అలా మాషారి పద్యాలు ఇక అందరికీ తెలిసిన విషయం. అలా ఇవాళ మనకాలపు జాషువా అనే పురస్కారానికి
అన్ని విధాల అర్హులు మా గురువు గారు. ఎందుకంటే జాషువాకి మాస్టర్కి చాలా పోలికలు, చాలా భావ సామ్యము, సృజన సామ్యము, వ్యక్తిత్వ సామ్యము ఉన్నాయి జాషువా గారికి మా గురువు గారికి. జాషువా గారు దుర్భరమైన పేదరికం నుంచి, అలాగే అంటరాని తన వర్గం నుంచి, అదే అణగారిన వర్గాల కుటుంబాల నుంచి ఇద్దరు వచ్చారు. జాషువా గారు, కత్తి పద్మారావు గారు మా గురువు గారు. కత్తి సుబ్బయ్య నాటిన మహావృక్షం మా గురువు గారు పద్మారావు గారు. కత్తి మాణిక్యమ్మ రాసిన మహా అక్షరం మా గురువు గారు పద్మారావు గారు. కత్తి స్వర్ణకుమారి గారు ఆలపించిన సమున్నత జీవన గీతం మా గురుగారు పద్మారావు గారు. దళిత ఉద్యమం పాడిన గొప్ప తాత్విక పాట మా గురుగారు పద్మారావు గారు. అలాగే జాషువా గారు ఇద్దరు భాషా ప్రవీణ, ఇద్దరు తెలుగు పండిట్లు, ఇద్దరు గుంటూరు జిల్లా వాళ్ళే. ప్రకాశం జిల్లాలో పుట్టినప్పటికీ కూడా మాస్టారి కార్యాచరణ అంతా కూడా గుంటూరు జిల్లా. ఇద్దరు గుంటూరు జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్లే, ఇద్దరు తెలుగు అధ్యాపకులు. జాషువా గారు 3 సూత్రాలు చెప్పారు. అకలంకంబగు హేతువాదము, సత్యాన్వేషణాసక్తి, సాంఘిక కళ్యాణ పిపాస. ఇవి 3, ఈ త్రిసూత్రాలు జాషువా సాహిత్యం యొక్క మొత్తం సారాంశం. అకలంకంబగు హేతువాదము నా సాహిత్యంలో ఉంటుంది మా గురుగారు. ఇక ఇవాళ హేతువాద సాహిత్యానికి, హేతువాద భావజాలానికి ఇవాళ నిలువెత్తు నిదర్శనం, సజీవ రూపం కత్తి పద్మారావు గారు మనందరికీ తెలుసు. జాషువా చెప్పినట్టుగానే సత్యాన్వేషణ శక్తి, ఆయన లోకాయత దగ్గర నుంచి, సాంఖ్యం దగ్గర నుంచి ఇవాళ కాంశీరాం వరకు సత్యాన్వేషణ ఆయన జీవితం అంతా కూడా, ఆయన ఇప్పటి వరకు 75 ఏళ్ల జీవితం అంతా కూడా సత్యాన్వేషణలోనే సాగుతుంది. వినయ్ కుమార్ అన్నకి స్వాగతం. ఒకసారి స్టేజ్ మీద చూస్తే అంబేద్కర్ మీ ముందు నిలబడినట్లు ఉంటుంది. ఒకసారి ఇలా పెట్టానా ప్లీజ్, ఇలా పెట్టానా ఒకసారి చూడండి ఆ రూపం. థ్యాంక్ యూ అన్న, ఇది చాలు. అలా కాబట్టి ఆ జాషువా సాహిత్యంలోని సాంఘిక కళ్యాణ పిపాసిని, ఆ పిపాసనే ఇవాళ శతాధిక గ్రంథాల ద్వారా గురువు గారు రాసిపోస్తున్నారు. అలాగే వేమన జాషువాకి ఇష్టం. వేమన యొక్క సాహిత్యాన్ని జాషువాకి బాగా ఇష్టం. వేమన గురించి పద్యాలు రాశాడు, సమయం లేదు కాబట్టి నేను కోట్ చేయట్లేదు. ఎంత ఇష్టం అంటే తనను ప్రోత్సహించిన వీరేశలింగం పంతులు గారు జాషువాని ప్రోత్సహించాడు రాజమండ్రిలో. అలాంటి వీరేశలింగం పంతులు గారిని కూడా వేమన మీద ఉన్న ప్రేమతో ఒక ఎవరు భరించలేని కామెంట్ చేశాడు జాషువా. బహుశా మీ అందరికీ తెలిసి ఉండదు. సంఘ సంస్కరణ స్థిరుడు అన్నాడు వీరేశలింగం పంతుల్ని. ఈ మాట అనటానికి ఎవరు సాహసించరు. వీరేశలింగం పంతులు సంఘ సంస్కరణ ఉద్యమకారుడు. జాషువాకు ప్రేమే. మరణమునకు దక్క మరి కలము దించనట్టి మహా అని వీరేశలింగాన్ని కొనియాడాడు. కానీ వేమనని వీరేశలింగం పంతులు రాసినటువంటి సాహిత్య చరిత్రలో వేమనకు చోటు లేకుండా చేశావు, కాబట్టి నువ్వు సంఘ సంస్కరణ స్థిరుడు అన్నాడు. అంటే స్థిరుడు అంటే శని అని అర్థం. అది చాలా తీవ్రమైన కామెంట్. ఎందుకు? వేమన్ నువ్వు కవుల చరిత్రలో లేకుండా చేశావు. ఆయన గొప్పను అంగీకరించాడు, ఆయన తప్పును కూడా చెప్పాడు. అలా గురుగారి సాహిత్యం వేమన జాషువాకి ఆదర్శం అయితే, గురుగారి సాహిత్య ప్రయాణం వేమన వచించినది సత్య వేదమన్నా అనే పద్య రచనతో ప్రారంభమైంది 70వ దశకంలో. ముందు పద్యాలు రాశారు, అలవోకగా ఆసుగా పద్యాలు అల్లేటువంటి గొప్ప సమాస బంధురమైన పద్యాలు రాసే శక్తి ఉన్నప్పటికీ కూడా కర్ణుడు కవచ కుండలాలను విడిచిపెట్టి పెట్టినట్లుగా ప్రజల కోసం, ప్రజల భాష కోసం, ప్రజల విముక్తి కోసం పద్యాన్ని పక్కన పెట్టి ఇవాళ అన్ని ప్రక్రియల్లో గురుగారు సాహిత్య సృజన చేస్తున్నారు. పద్యం ఆ రోజుల్లో ఇమిడియట్ గౌరవానికి ఒక ఆలంబన. పద్యం 70వ దశకంలో కావచ్చు. ముందు గౌరవం రావాలంటే పద్యం రాయాలి. మంచోడబ్బా
మంచి సంస్కృత సమాస భూయిష్ట రచన సంవిధానం ఉందండి. కానీ గురుగారు ఆ పద్యాన్ని పక్కన పెట్టాడు. పద్యాన్ని పక్కన పెట్టి వచన కవిత్వం వైపు వచ్చాడు. నేను ఈనాడు కొనియాడలేను రంభోరు సౌభాగ్య గరిమ, ఈనాడు నేను నుతింపలేను పురా వైభోగ కళా సౌభాగ్య మహిమ, ఆంగుని కేళి విలాస వినోదముల నేను ఆలాపించలేను, సత్యానికి దూరమైన ప్రతి పదాన్ని అలంకారంగా నేను అంగీకరించలేను. ఇది అండర్లైన్. నేను మిగతా తెలుగు సాహిత్య కవుల్లాగా నేను శృంగారం రాయను. సత్యానికి దూరమైన ప్రతి పదాన్ని అలంకారంగా నేను అంగీకరించను. అలంకార శాస్త్రం చదువుకున్నాడు, ధ్వన్యాలోకనం చదువుకున్నాడు, మొత్తం అలంకార శాస్త్రం అవపోసన పట్టాడు. అయినా నేను సత్యానికి దూరమైన నేను అలంకారాలను నాకు అవసరం లేదు. సత్యానికి దూరమైన ప్రతి పదాన్ని అలంకారంగా నేను అంగీకరించలేను. ఇది ఒక గొప్ప ఒక ప్రత్యామ్నాయ సూత్రం, తాత్విక సాహిత్య అలంకారిక సూత్రం. ఈ మాట కవులకు ఇదే ఒక మేనిఫెస్టో. జాషువా కూడా అదే మాట అన్నాడు. వాస్తవ జ్ఞానాన్ని కూని చేసేటువంటి ఆ రచనలు నాకు అవసరం లేదు అన్నాడు జాషువా. వాస్తవ జ్ఞాన సంపత్తి కూని చేసేటువంటి ఆ రచనలు నాకు అవసరం లేదన్నాడు. గురువు గారు కూడా సత్యానికి దూరమైన ప్రతి పదాన్ని అలంకారంగా నేను అంగీకరించలేను అన్నాడు. అలాగే గురుగారు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి జాషువా గారు తన సాహిత్య యాత్రను మొదలు పెట్టాడు. హిందూ మత పరిమితుల్ని, క్రిస్టియానిటీ పరిమితుల్ని రెండింటిని విమర్శించాడు జాషువా. మాషారుగౌడ్ ప్రయాణం కూడా క్రిస్టియన్ కుటుంబ నేపథ్యంలోంచి వచ్చింది. ఆయన బాల్యంలో అలవోకగా ఇవాళ ఆముక్తమాలద పద్యాలు, ఆముక్త మాల్యదలోని పద్యాలు ఎలా ఆలపిస్తారో అలాగే గురువుగారు బైబిల్లోని పరమగీతాలు కావచ్చు, బైబిల్లోని సామెతలు కావచ్చు, బైబిల్లో ప్రతి వాక్యము పాడుతూ చర్చిలలో తిరిగేటువంటి ఆ నేపథ్యం నుంచి గురువుగారు వచ్చారు. బైబిల్ పాటలు పాడుతూ చీరాల ఈతేరు ఆ పుర వీధుల్ని తేజోవంతం చేసిన బాల్యం నుంచి గురువుగారు బైబిల్కి బద్ధ వ్యతిరేకమైన సంస్కృత, వైదిక, పౌరాణిక, ప్రాచీన సాహిత్య అధ్యయన కేంద్రమైన భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలలో అడుగుపెట్టారు గురుగారు. అంతకుముందు బాల్యానికి భిన్నమైనటువంటి సంస్కృత కళాశాల వాతావరణం. అక్కడ సంస్కృత కళాశాలలో ఉన్న అలంకార శాస్త్రాలని ప్రభాకర శ్రీకృష్ణ భగవారు, కొండవీటి వెంకట కవి గారు లాంటి ఉద్దండ పండితులు, అలాంటి పండితుల వద్ద చదువుకొని మళ్ళీ ఇవాళ ఆ పండితుల సరసనే పాఠాలు చెప్పేటువంటి గొప్ప అవకాశాన్ని పొందారు. అలా సంస్కృత కళాశాల అధ్యాపకులుగా, జాషువా లాగా టీచర్గా గురుగారు గొప్ప ఉత్తమ ఉపాధ్యాయుడిగా గురుగారికి మంచి పేరుంది. ఇవాళ భావజాలాలకు అతీతంగా ఎంతో మంది బ్రాహ్మణ స్కాలర్స్, బ్రాహ్మణ పరిశోధకులు ఎవరు అవధానిలాగా గొప్ప ధారణా శక్తి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు అంటే అది డాక్టర్ కత్తి పద్మారావు గారే అని చెప్తారు. ఇవాళ మనకి శతావధానులు, అష్టావధానులను చూస్తున్నాం. మాకంటే ఎవరు లేరనేటువంటి ఒక దిష్ణాహంకారం కనబడుతుంది. కానీ ఇవాళ గురువు గారు నిద్రపోయేటప్పుడు అర్ధరాత్రి 3 గంటలకు వెళ్ళి లేపి సార్ ఆముక్తమాలిద రెండో ఆశ్వాసం చెప్పమంటే తడుముకోకుండా ఆ రెండో ఆశ్వాసం పద్యాలు మొత్తం ఏకబిగిన చెప్పేటువంటి గొప్ప ధారణా శక్తి గురుగారికి మాత్రమే ఉంది. మళ్ళీ గంట తర్వాత ప్లీజ్ సార్ ఒక మహాప్రస్థానంలో చెప్పండి కవిత, ఓ కవిత, నా యువకాసుల, నవకేసుల, సుమగీత, ఇలా మొత్తం చెప్పేస్తారు. పక్కన పెట్టి కొంచెం వానమామలై వరదాచార్యులు గారి బాగా పోతన చెప్పమంటే ఆ పద్యాలు చెప్పేస్తారు. దాసరా చెప్పంటే ఆ పద్యాలు చెప్పేస్తారు. అలా గొప్ప ధారణా శక్తి గురుగారిలో మనకి కనబడుతుంది. అలాగే జాషువా కుటుంబ సభ్యుడు ఆయన. జాషువా గారి కూతురు హేమలత లవణం గారు, అక్క అని ఆ లవణం గారు ఆ స్ఫూర్తిని పొందినటువంటి వ్యక్తి, ఆ సంస్కార స్ఫూర్తిని అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తి. జాషువా పద్యం పాడే విధానాన్ని, జాషువా లాగే పద్య ఆలాపన పాడే ఒకే ఒక వ్యక్తి గురువు గారు పద్మారావు గారు. జాషువా గారు గొల్ల శుద్ధుల బాణీలో పాట పాడేవాడు.
పద్యాలు ఆలపించేవాడు. విశ్వనాథ్ ఒక రకంగా పాడుతుంటే, కరుణశ్రీ ఒక రకంగా పాడుతుంటే, కవి సమ్మేళనంలో జాషువా వాళ్ళ నాన్న గొల్లసుద్దుల బాణిలోంచి పద్యాలు పాడేవాడు. అలా హేమలత లవణం గారి నుంచి మా గురుగారు జాషువా లాగే అద్భుతంగా పద్యాలు ఆలపించేటువంటి ఏకైక వ్యక్తి మా గురుగారు. అలాగే జాషువా తాపీ ధర్మారావు జాషువాకి ఆత్మీయ మిత్రుడు, వాళ్ళ ప్రభావం ఉంది. అలా జాషువాకి, తాపి వేమనకి, పోతులూరు వీరబ్రహ్మానికి, జాషువాకి, శ్రీశ్రీకి, జాషువాతో సమకాలీన సాహితీవేత్తలతో జాషువా సాహిత్యాన్ని తులనాత్మకంగా పరిశోధన చేసి ఒక గొప్ప పుస్తకాన్ని, జాషువా సాహిత్య వాదం అనే పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు. అది గొప్ప పరిశోధనగా, జాషువా మీద చాలా పరిశోధన జరిగాయి. కానీ జాషువా సమకాలీనులతో జాషువా సాహిత్యాన్ని తులనాత్మకంగా పరిశోధన చేసి గొప్ప పుస్తకాన్ని కూడా రాశారు. ఏ ఉపన్యాసం చెప్పినా, ఎక్కడ ఏ వ్యాసం రాసినా గురుగారు జాషువా ప్రస్తావన లేకుండా ఆయన ప్రయాణం, ఆయన సృజన మనం ఊహించలేం. కాబట్టి జాషువా ప్రస్థానం ప్రతి వ్యాసం మీద ఉంటుంది. అలా ఇవాళ జాషువా సాహిత్యాన్ని, అంటే 70వ దశకం నుంచి ఇవాళ 2024 వరకు, అంటే 60 ఏళ్లగా జాషువా సాహిత్యాన్ని కార్యాచరణలో, కర్తృత్వంలో తీసుకొస్తున్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి గురుగారు డాక్టర్ పద్మారావు గారు. అందుకనే జాషువా పురస్కారం ఇవ్వటం అన్ని విధాల అర్హమైనటువంటి పనిగా నేను దీన్ని భావిస్తున్నాను. ఇక మాస్టారు జాషువా కవిగా వాళ్ళ ఎంత ఉన్నతుడో మనందరికీ తెలుసు. మాస్టర్ కూడా ఆయన వజ్రానికి అనేక ముఖాలు ఉన్నట్లుగా పద్మారావు గారి ప్రతిభ, ఆయన సృజన వైదుష్యానికి అనేక ముఖాలు ఉన్నాయి. ఒక మహాజీవనది అనేక పంట కాలువల ద్వారా పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినట్లుగా పద్మారావు గారు హేతువాదిగా, దళిత ఉద్యమకారుడుగా, పరిశోధకుడుగా, కవిగా, విమర్శకుడుగా, అనువాదకుడిగా, వ్యక్తిత్వ వికాస మూర్తిమత్వ సాహిత్య వేత్తగా, గొప్ప సంస్కృత పండితుడుగా, తత్వవేత్తగా, గొప్ప సాహితీవేత్తగా, ఇలా అనేక ముఖాలు, అనేక పార్శ్వాలతో తెలుగు సాహిత్యాన్నే కాదు తెలుగు సమాజాన్ని కూడా సంపద్వంతం చేసినటువంటి మహాసృజన ఋషి గురుగారు పద్మారావు గారు. ఎందుకంటే ఇవాళ మీరు గమనించండి, ప్రతి వారములో 4 వ్యాసాలు లేదా 4 కవితలు పద్మారావు గారి వస్తూనే ఉంటాయి. మీరు ఇవాళ భారతదేశంలో అలా నిత్య సృజనకారుడుగా అటు కవిత్వము, ఇటు సామాజిక, రాజకీయ, ఆర్థిక, తాత్విక, అంబేద్కర్ ప్రాసంగికతను నిరూపిస్తూ వ్యాసాలు రాసేటువంటి వ్యక్తి మా గురుగారు ఒక్కరే ఉన్నారు. కాబట్టి లుంబిని వనంలో కూర్చొని ఆయన మాస్టారు రాజధానిలో ఉంటే, మీ మాస్టారు మీ గురుగారు హైదరాబాద్ లో ఉంటే బాగుంటుంది కదా, లేదా ఢిల్లీలో ఉంటే బాగుంటుంది కదా అని చాలా మంది నాతో అన్నారు. కానీ ఆయన లుంబిని వనంలో ఒక మారుమూల గదిలో నిత్యం సృజన ఋషిలా ఇక్కడ రాసుకుంటూ మొత్తం ప్రపంచం ఆయన వైపు చూసేటువంటి సృజన యజ్ఞం చేస్తున్నారు ఈ లుంబిని వనంలో. ఇది గొప్ప కంట్రిబ్యూషన్. అంటే ఒక వ్యక్తి అయితే కవిత్వం రాస్తారు, లేకపోతే కథలు రాస్తారు, లేకపోతే నవళ్ళు రాస్తారు. కానీ పద్మారావు గారు జనగీతం దగ్గర నుంచి దేశం డైరీ, విముక్తి గీతం దగ్గర నుంచి నల్ల కలువ, నీలికేక, భూమి భాష, ఆత్మ గౌరవ స్వరం, కట్టెల మోపు, ఇలా 16 కవితా సంపుటులు వెలువరించారు. అంటే 16 కవితా సంపుట్లు. అంటే నిత్యం సాహిత్య ఉద్యమాలలో, సామాజిక ఉద్యమాలలో, బహుజన గిరిజన ఉద్యమాలలో నిత్యం తలమునకలుగా ఉంటూనే ఇలా కవిగా ఉండటం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఆయన చాలా స్పష్టమైనటువంటి, నాది తాత్విక విప్లవం,
జీవన్ మరణాల మధ్య ప్రభవిస్తున్న ప్రజ్వలనాలు నా అక్షరాలు. నా అక్షరాలకు ఆయువులు, అమృత నిశ్చందమైన వాక్కులు నా తల్లి నుంచి నేను నేర్చుకున్నాను. ఔషధపు కట్టెలు కట్టే వైద్య శాస్త్రం నా అక్షరాలలో ఉంది. ఇది అండర్లైన్. ఔషధపు కట్టెలు కట్టే వైద్య శాస్త్రం నా అక్షరాల్లో ఉంది. కవి సామాజిక వైద్యుడు. గాయాలకు ఔషధాన్ని ఇవ్వాలి, సృజన ఔషధాన్ని ఇవ్వాలి. అలా ఇవాళ సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిమితులకు, తదనుగుణమైన గాయాలకు అద్భుతమైన తాత్విక ఔషధాన్ని ఇస్తున్నారు గురుగారు పద్మారావు గారు. అందుకని ఆయన్ని మనం ఇవాళ సృజన ఋషి, మహాకవి, మహా సాహితీవేత్త అని అనాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక అన్న కూడా ప్రస్తావించారు. అలా కవిత్వంతో పాటుగా ఇక అనేక అంశాలు ఉన్నాయి. అలాగే దళిత ఉద్యమ ఆవిర్భావం భారతదేశంలో మహాత్మా ఫూలే సంఘ సంస్కరణ ఉద్యమాల దశను మార్చాడు. మన సంఘ సంస్కరణ ఉద్యమం రాజా రామ్మోహన్ రాయ్ గారి వీళ్ళంతా కూడా బ్రాహ్మణ స్త్రీల తక్షణ సమస్యలను మాత్రమే పరిష్కరించి మొత్తం భారతదేశంలో సంస్కరణవేత్తలుగా ఫోకస్ అయ్యారు. చరిత్ర అలా వాళ్ళను ఫోకస్ చేసింది. సంస్కరణ ఉద్యమం ప్రధాన కార్య కేంద్రం బ్రాహ్మణ స్త్రీలు, బ్రాహ్మణ సమస్యలు. తక్కువ కులం గురించి కూడా తక్కువ మాట్లాడు. ఫూలే అసలు సంస్కరణవాదులు ఎటు కళ్ళు తిప్పి చూడాలో మహాత్మా ఫూలే భారతదేశ సంస్కరణ ఉద్యమకారులకు కొత్త ప్రపంచాన్ని చూపించాడు మహాత్మా ఫూలే. అణగారిన వర్గాలు, మా తాత చెప్పేవాడు, ఒరే కోటేశు, సంస్కారం అంటే ఫలాలు భక్షించడం కాదు, సంస్కారం అంటే మూలాలను రక్షించడం సంస్కారము. ఆ మూలాల రక్షణ ఎరుక వైపు మా గురువు గారు బహుదూరపు బాటసారిలా ముందడుగు వేస్తున్నారు. ఫూలే ఎలా సంఘ సంస్కరణ ఉద్యమాల దశను మార్చాడో, అణగారిన వర్గాల స్త్రీల వైపు, అణగారిన వర్గాల స్త్రీ విద్య వైపు, మూఢాచారాల వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత వైపు, బ్రాహ్మణ స్త్రీల విముక్తి వైపు, బ్రాహ్మణ మొత్తం భారతదేశంలో బహుజన అణగారిన వర్గాల సమస్యల్ని, స్త్రీల సమస్యల్ని, ఆ మాటకు వస్తే బ్రాహ్మణ స్త్రీల సమస్యలను కూడా అడ్రస్ చేశారు ఇద్దరు పుణ్య దంపతులు, మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలే. అలా గురువు గారు ఆధునిక సామాజిక ఉద్యమాల దిశను మార్చివేశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ నేనొక ప్రవాహంలో కలిసిపోయే మట్టి గడ్డను కాదు, నేను ప్రవాహానికి ఎదురు నిలిచే పెద్ద కొండ లాంటి వాడిని నేను అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. పద్మారావు గారు సామాజిక సాహిత్య ఎరీనాలోకి వచ్చేసరికి పౌర హక్కుల ఉద్యమాలు, వామపక్ష ఉద్యమాలు, విప్లవోద్యమాలు, మొత్తం అరుణారుణ తుఫాను ఈ మొత్తం అణగారిన వర్గాల విద్యావంతుల్ని, విద్యార్థుల్ని అలా ఒక ఊపేస్తుంది, వాళ్ళలో తీసుకొస్తుంది. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఆ తుఫానులో, ఆ ప్రవాహంలో కలిసిపోవాల్సిందే. ఆ వామపక్ష, ఆ విప్లవోద్యమ అరుణ తుఫానులో కలిసిపోవాల్సిందే. కానీ పద్మారావు గారు దానికి భిన్నంగా పౌర హక్కుల ఉద్యమాలు, వామపక్ష ఉద్యమాలు, విప్లవోద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు ఏ దిశగా ప్రయాణం చెయ్యాలో దళిత మహాసభ ఆవిర్భావం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి పద్మారావు గారు. అప్పటి నుంచి విప్లవోద్యమం విరసంలో కమ్యూనిస్టు సంస్థల్లో ఎస్సీ సెల్స్ వచ్చాయి, నక్సలైట్లు కూడా ఎస్సీ సెల్స్ పెట్టారు. అలా దళిత మహాసభ కార్యాచరణ ద్వారా భారతదేశ సామాజిక ఉద్యమాలను మలుపు తిప్పారు పద్మారావు గారు. దళిత మహాసభ ఆవిర్భవించిన తర్వాత, అంతకుముందు కృష్ణ ధర్మం దగ్గర నుంచి దళిత సాహిత్యం ఉన్నప్పటికీ కూడా దళిత మహాసభ వచ్చిన తర్వాత ఉండే దళిత సాహిత్యం తెలుగు సాహిత్యాన్ని గొప్పగా నిర్దేశించింది. అలా పద్మారావు గారు ఇది చాలా కీలకం. అంటే ఎక్కడ ఆయన ప్రయాణం, ఎక్కడ ఆయన ఫిక్స్ చేయాలి, ఎక్కడ ఆయన బయలుదేరాడు, ఒక మహా సాహిత్య యోధుడు, ఒక ఉద్యమకారుడు ఎక్కడ టేక్ ఆఫ్ తీసుకున్నాడు, ఎక్కడ ల్యాండ్ అయ్యాడు, వాటి కారణాలేంటి, ఇది క్లియర్. టేక్ ఆఫ్
చెప్పాను. పద్మారావు గారి టేక్ ఆఫ్ 70వ దశకంలో దళిత మహాసభ ఆవిర్భావం తర్వాత అది ఢిల్లీ రాజకీయాలను గడగడలాడించినటువంటి ఉద్యమ స్ఫూర్తి పద్మారావు గారిది. ఎందుకు ఇవాళ కేఆర్ నారాయణ రాష్ట్రపతి అయిన తర్వాత, ముర్ము గారు రాష్ట్రపతి అయిన తర్వాత అబ్బా మన అణగారిన వర్గాలకు గొప్ప స్థానం దొరికింది అనుకుని ఆనందపడుతున్నారు ఒక రకంగా, వేరే వ్యూహాలు ఉన్నప్పటికీ కూడా. కానీ పద్మారావు గారు, తారకం గారు, పాస్వాన్ వీళ్ళందరూ కూడా చుండూరు సంఘటన జరిగిన తర్వాత ఢిల్లీ వెళ్లి 100 మంది ఎంపీలను సమీకరించారు. గురుగారు పద్మారావు గారు జంతర్ మంతర్ దగ్గర. ఇవాళ 40 ఏళ్ల క్రితమే జంతర్ మంతర్ ఊగిపోయింది, దద్దరిల్లిపోయింది. ఇవాళ ఉంది జంతర్ మంతర్ దగ్గర 4 టెంట్లు 5 గుంతులు తప్ప. 100 మంది ఎంపీలని సమాయత్తం చేస్తే జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి పద్మారావు గారి నేతృత్వంలో శంకర్ దయాళ్ శర్మ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వాల. ఆ 100 మంది ఎంపీలు పద్మారావు గారు అదే మా దళిత రాష్ట్రపతి అయితే మాకు అపాయింట్మెంట్ ఇవ్వడా అని గర్జిస్తే ఆ గర్జన పార్లమెంట్ దాకా తాకి తర్వాత దళిత రాష్ట్రపతి వచ్చాడు. దానికి గురుగారు కేంద్రం. చాలా విషయాలు మనం మర్చిపోతాం, కొన్ని గుర్తు చేయాలి, కొన్ని యాడ్ చేసుకోవాలి. అలా ఇవాళ అత్యున్నత పదవుల్లోకి రాష్ట్రపతులుగా, ముఖ్యమంత్రులుగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కొంతవరకు ఇప్పుడు వస్తుందని చెప్పడానికి కారణం, మూలం దళిత మహాసభ తదనుగుణమైన కార్యాచరణ అని మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అన్న 5 నిమిషాలని ముగిస్తాను. గురువుగా చాలా అంశాలు చెప్పాల్సి ఉన్నాయి. కానీ అలా దళిత మహాసభ ఉద్యమం, చుండూరు, కారంచేడు, ఆ ఉద్యమాలు ఎలా భారతదేశ రాజకీయాలని ప్రభావితం చేశాయో, దళిత్ ప్యాంథర్స్ ఉద్యమం కూడా 70వ దశకంలో మహారాష్ట్రలో ప్రారంభమైనప్పటికీ కూడా దళిత్ ప్యాంథర్స్ ఉద్యమానికి ఒక దిశ నిర్దేశం ఇచ్చింది ఇక్కడ దళిత మహాసభ ఉద్యమం, దాని కార్యాచరణ, దానికి ఆ స్ఫూర్తితో వచ్చినటువంటి అంబేద్కరిస్టు సాహిత్యం. అలాగే కార్ల్ మార్క్స్, మావో, లెనిన్ వాళ్ళ భావజాలం మీద విస్తృతంగా చర్చ జరుగుతున్నప్పుడు, వాళ్ళ ప్రాసంగికత గురించి చర్చ జరుగుతున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ తాత్విక భావజాలాన్ని ఆమోదయోగ్యంగా తన రచనల ద్వారా నిరూపిస్తున్నారు పద్మారావు గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కి మిగతా సామాజిక తత్వవేత్తలకి తులనాత్మక పరిశోధన చేస్తూ అంబేద్కర్ ప్రాసంగికతను, అంబేద్కర్ ఆర్థిక దృక్పథాన్ని, అంబేద్కర్ యొక్క జీవన ప్రయాణాన్ని ప్రపంచ తత్వవేత్తలతో తులనాత్మకంగా విశ్లేషిస్తూ అనేక గ్రంథాలు రాశారు. అలా అంబేద్కరిస్టుగా కూడా గురువు గారు తన సాహిత్య సృజన ద్వారా, వక్తృత్వం ద్వారా, నేతృత్వం ద్వారా, కర్తృత్వం, 3 అంశాలు, నేతృత్వము, కర్తృత్వము, వక్తృత్వము, ఈ 3 అంశాల కేంద్రంగా గురుగారు ప్రయాణం చేస్తున్నారు. అలాగే ఒక ఉద్యమానికి భావజాల వనరులు కావాలి. ఒక సామాజిక ఉద్యమం ఎంత అవసరమో సామాజిక ఉద్యమ అస్తిత్వాన్ని స్థిరీకరింపజేసే ఒక తాత్విక స్ఫూర్తి, తాత్విక భావజాలం ఉద్యమానికి అనుగుణంగా రావాలి. అలా పద్మారావు గారు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులాగా దళిత మహాసభ సామాజిక కార్యాచరణకు, సామాజిక ఉద్యమానికి అవసరమైన తాత్విక సాంస్కృతిక పునాదులను స్థిరీకరించే గొప్ప చారిత్రాత్మక ప్రయత్నం చేశారు పద్మారావు గారు. సాంఖ్యం దగ్గర నుంచి లోకాయతులు, చారువాకులు, ఈ కుల నిర్మూలన భావధార అంబేద్కర్ కంటే ముందు నుంచి ఎలా వచ్చిందో ప్రామాణికంగా నిరూపిస్తూ చారువాక దర్శనము, బౌద్ధ దర్శనము, ఇలా దర్శనాలు రాశారు గురుగారు. ఇవాళ బౌద్ధం వైపు ఇవాళ ప్రపంచం అంతా కూడా చూస్తుంది. అలా బౌద్ధ దార్శనిక దృష్టిని, బాబాసాహెబ్ అంబేద్కర్ దార్శనిక దృష్టిని, బౌద్ధ అంబేద్కర్ యొక్క లాంటి మిగతా ప్రపంచ జ్ఞానయోధుల తాత్విక దృష్టిని పరిశోధన చేస్తూ అనేక పుస్తకాలు గురుగారు తెచ్చారు. అలా గురుగారు స్త్రీ విముక్తి, గొప్ప స్త్రీ విముక్తికి గొప్ప బాటలు వేసినటువంటి విషయం కూడా మనందరం తెలుసుకోవాలి. ప్రత్యామ్నాయ సంస్కృతి, ప్రత్యామ్నాయ కులము, ప్రత్యామ్నాయ సంస్కృతి, ఇలా అద్భుతమైనటువంటి పుస్తకాలు ఇంగ్లీష్ లోకి వచ్చాయి. ఒక్కొక్క పుస్తకం 10 ప్రింట్లు, దళితుల చరిత్ర 10 భాగాలు, భారతదేశ చరిత్ర 4 భాగాలు,
ఇవాళ ఆత్మకథ జీవన ఒక అస్పృశ్యుని జీవన గాథ 3వ భాగం. ఇలా ఏ పుస్తకమైనా 5-6 ప్రింట్లు వస్తూ ఉంది. ఇవాళ వ్యక్తిత్వ వికాసం, మూర్తిమత్వ వికాసం ఎలా ఉండాలో కూడా గురుగారు చెప్తున్నారు. అలా చాలా విస్తృతమైన సాహిత్య, సాంస్కృతిక, తాత్విక క్యాన్వాస్ గురువు గారిది. అందువల్ల ఇవాళ మనం జాషువా స్ఫూర్తితో, జాషువా సాహిత్య స్ఫూర్తిని, సృజన స్ఫూర్తిని మరింత వైవిధ్యభరితంగా, మరింత విస్తృతంగా గురువు గారు సామాన్య ప్రజల దగ్గరకు తీసుకెళ్తున్నారు. నల్ల కలువ, అలాగే నీలికేక చదివితే దళిత కళాతత్వం యొక్క ఔన్నత్యం మనకి తెలుస్తుంది. పద్మారావు గారే దళిత మహాసభ ప్రేరణతో జి లక్ష్మీ నరసయ్య గాని, మద్దూరు నగేష్ బాబు గాని, కలేకూరి గాని, పైడి తిరేష్ బాబు గాని మా తరం దళిత ఉద్యమ ప్రభావంతో వచ్చిన వాళ్ళం. తర్వాత వాళ్ళ కవిత్వం రాశారు. వాళ్ళ కవిత్వాన్ని చదివి ఇదిగో వీళ్ళే నా కవిత్వ స్ఫూర్తి ప్రదాతలను చెప్పగలిగే ధైర్యం పద్మారావు గారికి ద్వారానే ఉంటుంది. తనతో స్ఫూర్తి పొందిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాను నేను అని చెప్పడం అనేది ఆయన నిజాయితీకి గొప్ప తార్కాణము అని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అలా తత్వశాస్త్రము, సాహిత్యము, సాహిత్య చరిత్ర కూడా రాశారు. తెలుగు సాహిత్యాన్ని దళిత వాద దృక్కోణంలోంచి విశ్లేషిస్తూ పద్మారావు గారు అద్భుతమైన తెలుగు సాహిత్య చరిత్రను తీసుకొచ్చారు. భారతదేశ చరిత్రను కోశాంబి దగ్గర నుంచి మిగతా భారతదేశ చరిత్రకారుల పరిమితుల్ని విశ్లేషిస్తూ భారతదేశ చరిత్ర 4 భాగాలు తీసుకొచ్చారు. దళితుల చరిత్ర తీసుకొచ్చారు. ఇవాళ అస్తిత్వ ఉద్యమాలకు, ఇవాళ రాజకీయ ఉద్యమాలకు గురువు గారు వాళ్ళ సాహిత్యం ప్రధాన కేంద్ర బిందువుగా ఉండటం అనేది మనందరి అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది ఇవాళ చాలా కీలకమైనటువంటి అంశం. ఇవాళ మత గ్రంథాలు కాదు, ఇవాళ ఏ వాదాలు కాదు, వాదాలన్నిటికీ మూలం కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగ నైతికతను, ఆ రాజ్యాంగ నైతికతను రాసిపోస్తున్న రచనల ద్వారా రాసిపోస్తున్న ఏకైక సాహిత్య ఉద్యమకారుడు పద్మారావు గారు. అందుకు ఇవాళ పద్మారావు గారికి జాషువా సాహిత్య పురస్కారాన్ని, మనకాలపు జాషువా పురస్కారాన్ని అందించవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఈ సభలో నేను నాకు కూడా అన్న జాషువా సాహిత్య వేదిక సలహాదారుగా నేను మా పగిడిపల్లితోటి అన్నతో పాటు పనిచేస్తూ ఉన్నా దాంట్లో భాగంగా. కాబట్టి నేను ఒక నిర్వాహకంలో భాగం. ఒక చిక్కు కూడా వచ్చింది, అది ఇక్కడ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఆలేరులో ఒక సంస్థ ఉన్నది. ఆలేరులో పెద్ద నలుగురికి 4 అవార్డులు, 4 పేరు మీద ఇస్తున్నారు. అలా భాగ్యరెడ్డివరం పేరు మీద, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు మీద, అలా జాషువా సాహిత్య పురస్కారం నీకు ఇస్తున్నామని ఫోన్ చేశారు. సంతోషం అన్న. ఎప్పుడు అంటే 22 అన్నారు. ఇదే రోజు ఇప్పుడు జరుగుతుంది అక్కడ, నేను వెళ్ళట్లేదు. అలా ఎన్ని ఉన్నా, ఎంత గొప్ప పురస్కారం నాకున్నా, నా చూపు లుంబిని వనం వైపే ఉంటుంది అని గురుగారి దగ్గరికి వచ్చాను. అలాగే గురుగారు సతీమణి అమ్మ సహచరి కత్తి స్వర్ణకుమారి గారి గురించి కూడా ఒక మాట చెప్పకుండా ఉండలేకపోతే, ఎందుకంటే ఆయన అమ్మ గురించి చెప్పకపోతే మాస్టర్ పూర్తి కాదు, మాస్టర్ వ్యక్తిత్వమే పూర్తి కాదు. ఇందాకే చెప్పాను నేను. అలా ఆ పద్మారావు గారికి పెన్నుదన్నుగా, పద్మారావు గారికి వెన్నుదన్నుగా మా వదినమ్మ నడిపిస్తున్నారు. నా మాతకు మారుగా అనుగు రూపము దాల్చిన ఎట్టి నా జాతక పుణ్యరేఖవో ప్రశస్త శుభైక వర ప్రదాత్రివో నా కలరాదుగాని అంటాడు జాషువా. అలా అమ్మలాగా, సృజనాపరంగా గురువులాగా కొన్ని అంశాల్లో మా అందరికి ప్రూఫ్లు దిద్దటం లేదు. బాధ ఎక్కడ అవుతుంది, భేద ఎక్కడ అవుతుంది, ఇలా ఇవన్నీ అమ్మ మా వదినమ్మ నేర్పింది. పద్మారావు గారి రచనలన్నీ పురుగులు దిద్దేది వదినమ్మే. కాబట్టి వదినమ్మకి మా చారువాకడన్న, జాబాలి, లోకాయత, సృజన, అలాగే ఇంకొక పోలిక కూడా ఉంది. చాలా మంది కుటుంబం వేరు, సాహిత్యం వేరు, కుటుంబం వేరు, ఉద్యమం వేరు. దానికి దీనికి సంబంధం ఉండదు. చాలా మంది సాహిత్యవేత్తలు మనం చూసాం ముఖ్యంగా. కాబట్టి సాహిత్యము, కర్తృత్వము, ఆచరణ అనేవి వేరుశనక్కాయలో 2
పప్పుల్లాగా ఉంటాయి. దానికి దీనికి సంబంధం ఉండదు, మధ్యలో అడ్డు కూడా ఉంటుంది. కానీ ఒకే కార్యాచరణ ఏదైతే ఉందో అదే కర్తృత్వంలోకి వస్తుంది. కర్తృత్వంలో ఏదైతే ఉందో అదే కార్యాచరణలోకి వస్తుంది. కుల నిర్మూలన తాత్విక భావజాల ప్రచారానికి కుటుంబాన్ని కేంద్రంగా చేసుకున్నారు గురుగారు. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, ఆ కల్చర్, ఆ ప్రత్యామ్నాయ జీవన సంస్కృతి విధానానికి కేంద్రం ఈ లుంబిని వనం. అందుకని ఇక్కడ వేద అనే పేరుండదు అవేద, ఆర్య అనే పేరుండదు అనార్య, లోకాయుత, జాబాలి, చారువాకుడు, ఈ పేర్లు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ పేర్లు ఎక్కడి అని అంటే కార్యాచరణ కుటుంబం కావుంది. జాషువాలో ఎలా జాషువా కుటుంబంలో కులాంతర మతాంతర వివాహాలు ఉన్నాయో పద్మనాభ గారి కుటుంబంలో ఇవాళ బహుశా ఏ కుటుంబం లేదు. ఇలా ఒక సాంస్కృతిక ప్రత్యామ్నాయ తాత్విక భావజాలానికి కేంద్రంగా సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబానికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మా మువ్వాసీనన్న ఏ సభలో ఉన్న కోయి ఉండాలంటాడు. అందుకనే నేను గురుగారి సభ జాషువా సాహిత్య సభ కాబట్టి నేను ముందుకు వచ్చి మీ ముందు 4 విషయాలు మాట్లాడే అవకాశం వచ్చింది. నేను ఎక్కడైనా ఎమోషనల్ గా మాట్లాడితే నన్ను మన్నించండి. నేను పొరపాటున బాగా మాట్లాడాలని మీకు అనిపిస్తే అది మా గురువు గారు సాహిత్య సామాజిక వ్యక్తిత్వ ఔన్నత్యంగా గుర్తించండి. థ్యాంక్ యూ కోయన్న. కొన్ని విషయాల్ని, కొన్ని కథల్ని ఎన్నిసార్లు, 100 సార్లు, 1000 సార్లు విన్నా కానీ చాలా బాగుంటాయి, స్ఫూర్తివంతంగా కూడా ఉంటాయి. అటువంటి కథే ఇవాళ మన కథానాయకుడి కథ. అందుకని ఎంతసేపైనా మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. నిజం చెప్తాను, మీకు అవకాశం ఉంటే ఆయనతో అందరూ సింగిల్గా ఫోటో దిగండి. ఆ ఫోటో దిగిన తర్వాత మీ మునిమనోడు చెప్పుకుంటాడు, మా తాతగారు ఆ పెద్ద ఆయనతో కలిసి ఫోటో దిగాడు అని. ఎందుకంటే ఇప్పుడు మనం అప్పుడప్పుడు కొన్ని ఇళ్లలో పోయినప్పుడు గాంధీ గారి పక్కన మా ముత్తాత ఉన్నాడు అని ఫోటో తీయచ్చు. భవిష్యత్తులో ఆయన బ్రతికిన కాలంలో మేము బ్రతికాం, ఆయన ఉన్న కాలంలో మేమున్నాం, ఆయన పీల్చి వదిలిన గాలిని మేము పీల్చుకున్నాం అని చెప్పుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి కత్తి పద్మారావు గారు. వారి సమక్షంలో ఇవాళ ఆయన పక్కన కూర్చొని అందులో ఒక ఫోటోగ్రాఫ్లో ఉండటం అని ఇందాక ఆలోచించాను అనమాట. నేను ఆలోచిస్తే మేము మనవడో మునిమనవడో చూస్తే ఈ ఫోటో అప్పటికీనా మనం పోతాం, మనవడు పోతారు, కానీ ఇంకా 10-15 తరాలు ఈ దళిత సామాజిక దీంట్లో కానీ ఉద్యమకారుడిగా కానీ మొత్తం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని నిర్మించినటువంటి ఒకరిగా కానీ మిగిలి ఉంటారు. అట్లా మిగిలి ఉన్న ఐకాన్ పక్కన మనం ఉన్నామంటే మన కుటుంబ సభ్యులకు కూడా చాలా గౌరవంగా ఉంటుంది. అటువంటి గొప్ప మనిషి వారికి ఇవాళ మనం అవార్డు ఇవ్వాలనుకుంటున్నాం. ఇవాళ కోయల్ అంటే మీకు తెలుసు, పద్మారావు గారు మీకు తెలుసు. వాళ్ళ గురించి నేను మాట్లాడటం అంటే మరి మేనమామకి అమ్మ పొట్టిల గురించి చెప్పినట్టు, అందు నుంచి వేరే అదంతా వేస్ట్. మురళి, నిజానికి మురళి రాయుడు రాసిన వాళ్ళ కోసం నిరంతరం కష్టపడతాడు. జనరల్గా మేము రాస్తాం, ఇంత పుస్తకాలు వేసుకున్నాం, అది వేరు విషయం. పుస్తకాలు మేము రాసి పుస్తకాలు వేసి మేము సాహిత్య సేవ చేయటం వేరు. కేవలం సాహిత్యం మీద ఉన్న ప్రేమతోటి, ఇంక వేరే ఏమి లే. తనేమి కవిత్వం రాయుడు, కథలు రాయుడు, రాయమని కొట్లాడిన రాయుడు, రాయగల కెపాసిటీ ఉంది. నేను ఎందుకు ఇంత పెద్ద సాహిత్యం ఉండగా దీన్ని పరిచయం చేస్తున్నాను కదా అని చెప్పేసి చాలా సంవత్సరాలుగా బాపట్లలోనే, మీ పక్కన ఉన్న బాపట్లలోనే నెల వెన్నెల, నెల నందివర్ధనం అన్న పేరుతోటి అద్భుతమైనటువంటి సాహిత్య క్రమాలు నిర్వహిస్తున్నాడు. అట్లా కాకుండా తన నాతో ఎట్లా పరిచయం అంటే, తెన్నాళ్ళలో దుర్గాప్రసాద్ అని ఓ మిత్రుడు ఉన్నాడు, తమ్ముడు. రచవరిత అని ఒక సంస్థ స్థాపించాం. దానికి అతను అధ్యక్షుడు, ఇతను కార్యదర్శి, నేను గౌరవ అధ్యక్షుడు. మేము ముగ్గురు రోజు కాన్వర్సేషన్ మాట్లాడుకొని రేపు ఏం కార్యక్రమం చేయాలి, ఎల్లుండి ఏం కార్యక్రమం చేయాలి, ఎవరికి అవార్డు ఇవ్వాలి, ఎవరిని గెస్ట్ పిలుచుకోవాలి, ఎవరిని వక్త పిలుచుకోవాలి, కానీ 100 కార్యక్రమాలు చేసినటువంటి సందర్భం. దాంట్లో ఎక్కువ శాతం కాస్త ఇది ఖర్చు పెట్టేది లేదు. కాబట్టి ఏంటంటే కవిని కాబట్టి నాకేదో పేరు వస్తుందని తాపత్రయపడటం వేరు, పని చేయడం, వీడు కూడా ఫోకస్ అవుతాడని. కానీ ఏమీ లేకుండా సాహిత్యం కోసం పనిచేసేటువంటి మనుషులు చాలా అరుదైన మనుషులు. అందుకని నేను మురళి అంటే చాలా ఇష్టపడతాను. యాక్చువల్గా మీరు అందరూ ఉన్నారు కాబట్టి మర్యాదగా మాట్లాడుతున్నాను, కానీ లేదా చాకవచ్చ ప్రయోజనం చేసేవాడిని. ఇప్పుడు మురళిని తన హద్దు మేరకుండా మాట్లాడాల్సిన మువ్వా శ్రీనివాసరావు క్రాంతి అన్న పేరుతో ప్రసిద్ధి చెందినవాడు.
మిగిలిన మిత్రులు పగిడిపల్లి వారు, కన్నెగంటి వారు, వీళ్ళందరూ నాకు పరిచయం. నేను ఖమ్మం చాలా కాలం అయింది రాక. జాషువా వేదిక పెట్టిన తర్వాత నేను కలవలేదు మిమ్మల్ని. ఆ కారణం చేత మీ అందరూ నాకు పరిచయం కాలేదు. కానీ మువా ద్వారా అందరూ పరిచయస్తులే, అందరితోటి నాకు చనువు ఉన్నట్లే. ఓ పెద్ద నాయగ్రా జలపాతం దగ్గర నిలబడి ఇప్పుడు దాకా ఒక లయాత్మకమైనటువంటి జలం చప్పుడు విన్నాం. గలంగలలు. కోయికోటేశ్వరరావు మొదలెడితే, మిత్రుడు సోదరుడు, ఆయన మొదలు పెడితే ఆ ప్రవాహం ఒకటి, అది మళ్ళా కత్తి పద్మారావు గారే, వేరే ఏం లేదు. మేమంతా మాట్లాడడం నేర్చుకున్నది ఇక్కడి నుంచి, మేము అక్షరం చదవడం నేర్చుకున్నది ఇక్కడి నుంచి, ఈ గురువు నుంచే కాదు. ఆయన గురువు ప్రత్యక్షం. నాకు ఈ వేదికకి సంబంధం ఏంటి? మగ శ్రీనివాసరావు గారు ఏదో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తాడు కదా, దీంట్లో కాసేపు మాట్లాడిద్దామని పిలిచాడని నేను అనుకోను. నాకు కత్తి పద్మరావు గారికి ఉన్న సాహిత్యం ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడే అన్నాడు క్రాంత్ అన్న ఇక్కడ కూర్చొని ఉండగా, ఒకవేళ ఈ అవార్డు కోసం ఇంటికి ఇక్కడికి రాకపోయినా నీ ద్వారానైనా సరే నేను వచ్చి పద్మారావు గారితో కాసేపు గడిపేవాడిని అని చెప్పాడు. నక్సలైట్లు ఆకర్షిస్తున్నప్పుడు రాడికల్ యువజన సంఘాలు, రాడికల్ విద్యార్థి సంఘాలు మాకు దిశానిర్దేశం చేస్తున్న సమయంలో విద్యార్థులుగా, యువకులుగా ఏ ఉద్యమం వైపు వెళ్ళాలి, ఎవరితో పోట్లాడాలి బాగా తెలియదు. పెద్దగా అర్థమైతే వచ్చేది కాదు. సామ్రాజ్యవాదం నశించాలి, మేము కూడా కేకలు పెట్టేవాళ్ళం, గోడ మీద రాసేవాళ్ళం. అమెరికా సామ్రాజ్యవాదం పోవాలి, ఇంకొకటి రావాలి, ఇంకోటి. ఇవన్నీ ఎందుకు రాస్తున్నాం మాకు పెద్దగా తెలియదు. అణిచివేతలున్నాయి, కొట్లాటలున్నాయి. వీటన్నిటిని ఎలా ఎదుర్కోవాలో తెలియదు. గద్దర్ పాడుతున్నాడు, మేము పాడుతున్నాం, జన్నాట్య మండలిలో వస్తున్నాయి, మేము వింటున్నాం, పాడుతున్నాం, ఆడుతున్నాం, అంతా జరుగుతుంది. ఒక్కసారి ఒక మెరుపు తగిలింది. ఒక మెరుపు అణిచివేతకు గురైన ఆ వర్గం నుంచి ఒక పెద్ద గొంతుకు వినపడింది. ఈయన హేతువాది, నాకు అనవసరం, దాంతో నాకు సంబంధం లేదు, ఆ ఉద్యమం నాకు పరిచయం లేదు. ఈయన దళిత మహాసభ కార్యదర్శి కారంచేడు ఉద్యమం ఊపిర్లందుకుని తిరగబట్టం మొదలెట్టింది. ఇదేంటి ఇక్కడ ఏదో జరుగుతుందని దాని చుట్టూ చేరాం. తెలుసుకోవటం భయం, కులం గురించి మాట్లాడాలంటే భయం, సమాజంలో ఏమని అంటాడో తెలియదు, నువ్వెవడం అంటాడో, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అంటాడో అని భయం. ఈ భయాల్ని పటాపంచలు చేసిన స్వరం కత్తి పద్మారావు. ఈయన కవి, తాత్వికుడు, దార్శనికుడు, రచయిత, కొన్ని వేల పేజీలు రాసినాడు. ఇదొక అరుదైనటువంటి సంఘటన. ఉద్యమం నిర్వహించాలంటే వాడు ఒత్తిడికి గురై ఉండాలి. కేకెవడ పెడతాడండి? ఒత్తిడికి గురైనాడు, గాయం తగినవాడు. కానీ హృదయానికి గాయం అయితే, జాతి కోసం గొంతుకు ఎత్తితే ఎలా ఉంటుందంటే కత్తి పద్మారావులో ఉంటుంది. అందుకనే తను చదువుకున్నాడు, ఆ నేపథ్యం ఉంది. వేల మంది జనాన్ని మహోపన్యాసంతో సమ్మోహితులు చేసిన స్వరం, కారణం జ్ఞానం. అందుకే ఇది లుంబిని వనం. ఇక్కడికి మేము ఇదంతా లేనప్పుడు కూడా వచ్చాం. ఇదంతా లేదు, ఒక పూరిల్లు. ఉద్యమకారులందరూ ఇక్కడికి వచ్చి, ఇందాక క్రాంతికి అదే చెప్తున్నా, ఉద్యమకారులు ఇక్కడికి వచ్చి ఆకలి తెచ్చుకుని వెళ్ళడమే, అన్నం తినిపోవడమే. ఆయన చెప్పింది విని ఆ తర్వాత ఏం జరుగుద్దో ఆలోచించి పరిశీలన చేసి సామాజిక రాజకీయ అంశాలన్నింటినీ పరిశీలన చేసి సైద్ధాంతిక తగాదులుండే ఈయన తిట్టేవాడు వేదికల మీద నుంచి. ఆయన ఈయన తిట్టేవాడు. ఎందుకు వాళ్ళని అటు తిడితే వాళ్ళందరూ ఏడుతున్నారు కదా, మేము కూడా ధైర్యంగా అనలేకపోతున్నాం కదా అని ఈయన మీద ఒక ప్రశ్న పెట్టాం. ఎందుకు కులమైతే తిడతా? వీడికి ధైర్యం రావాలి కదా. ఈ సత్యవాడు ఉన్నాడే, అణిచివేతకు గురవుతున్నాడే, వాడిని రే సుబ్బ, ఎంక, పుల్ల ఇటురా అంటుంటే ఈడు కూడా అదే రకంగా పిలవాలంటే నేను మాట్లాడాలి కదా అన్నాడు. అదే ధైర్యం కత్తి పద్మారావు ఇచ్చింది. ఉద్యమ నిర్మాణం చేసినప్పుడు చాలా ఉద్యమాలు పుట్టాయి, చాలా పోయాయి. అవుట్ డేటెడ్ అంటారు. ఇప్పటి సమాజానికి అవసరం లేదు. దీంట్లో శాఖోపశాఖలుగా వెళ్ళి మైక్రో లెవెల్కి వెళ్తా ఉంది ఈ ఉద్యమం. దళిత మహాసభ ప్రారంభించింది, మైక్రో లెవెల్కి వర్గాలుగా కిందికి పోతా ఉంది. కత్తి పద్మారావు గారు నేతృత్వం వహించిన ఉద్యమం తర్వాత అంతకు ముందు అని చరిత్ర రాయాల్సిన అవసరం ఉంది.
అంతకుముందు ఉద్యమ నేపథ్యాలు ఎలా ఉన్నాయి, ఉద్యమాలు ఎలా నిర్మించబడ్డాయి, ఎక్కడ ఆగిపోయాయి, చాలా ముఖ్యమైన విషయం. దళిత మహాసభ ఏమేం సాధించి ఆ పర్టికులర్ ఉద్యమాన్ని ఆపింది, ఇది కూడా వరవరరావు చరిత్ర రాస్తాడు, చాలా అద్భుతంగా రాస్తాడు. కొశాంబి స్కూల్ ఆఫ్ థాట్ అంటాం చరిత్రలో. భౌతికవాదంతో చరిత్రని గమనించి అన్న టైం చెప్పండి, ఏం పర్వాలా, లాగద్దు చెప్పేసి. భౌతికవాద దృక్పథంతో చరిత్రను చూసి చరిత్రను నిర్మించుకుంటూ వచ్చిన వాడు కొశాంబి. అంతకుముందు అంతా మాకు తెలిసింది ఏంటంటే 1850లో ఇది జరిగింది, 60లో ఇది జరిగింది, 70లో ఇది జరిగింది, ఆడు రాజు, ఈడు మంత్రి, ఈడు సేనాపతి, ఆడి రాజ్యం ఇది. భూస్వామి ఎవడు, దోపిడి ఎక్కడ జరిగింది, కూలెవడు, కార్మికుడు ఎవడు, వాడి రక్తం ఎంత పోయింది, ఈ చరిత్రను చూడటం మొదలుపెట్టింది కొశాంబి నుంచి. అలాగే వరవరరావు కేవలం స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగం వచ్చింది, పార్లమెంట్ లో ఎంతమంది సభ్యులు ఉన్నారు కాదు, పోరాటాల చరిత్రల ఆధారంగా క్రోనలాజికల్ ఆర్డర్ను సృష్టించడానికి వరవరరావు ప్రయత్నం చేశాడు. అదే మాదిరిగా దళిత ఉద్యమం తర్వాత ఇన్ని మార్పులు వచ్చాయి, సాహిత్యంలో మార్పులు వచ్చాయి, సామాజిక స్థితిగతుల్లో మార్పులు వచ్చాయి, ఎన్నికల్లో మార్పులు వచ్చాయి. మిత్రుడు ఇప్పుడే చెప్పాడు, రాష్ట్రపతి 110 మంది ఎంపీలు పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ దాకా నడిస్తే కేఆర్ నారాయణన్ రాష్ట్రపతి అయ్యాడు. నిజమది మార్పు. ఈ మార్పులన్నింటినీ నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇందాక నేను రాగానే ఇద్దరు దుర్మార్గులు, మొగా శ్రీనివాసరావు నేను మాట్లాడాలనుకున్న ఒక మాటలు కొట్టేశాడు, ఆయన మాట్లాడేశాడు. ఇవన్నీ అందరి మనసుల్లో ఉన్నాయి. కోటేశ్వరరావు గొప్ప మాట చెప్పాడు మా వేదిక మీద జాషువా గురించి మాట్లాడుతూ, ఒరే కోటేశ, సంస్కారం అంటే ఫలాలను భక్షించడం కాదు నాయన, మూలాలను రక్షించుకోవడం అని తాను చెప్పాడని మా దగ్గర ఉపన్యాసంలో చెప్పాడు. అది ఆ పుస్తకంలో కూడా ఉంది. నేను అది నోట్ చేసుకున్నా, కోటేష్ చెప్పలే నేను చూద్దాం అని. కోటేష్ చెప్పేశాడు. అందుకని జాషువా గురించి, జాషువా దృక్పథం గురించి, జాషువా రచనల గురించి నేను పెద్దగా ప్రస్తావించట్లా. నాకు తెలిసిన పద్మారావు గురించి మాట్లాడుతున్నా. నేను పద్మారావు గారు, మహారాజా శ్రీ పద్మారావు గారు అన్నం. పద్మారావు అన్న మా మెదడులోకి చేరి మా రక్తాన్ని ఉరకలెట్టించి మా ఆలోచన దృక్పథాన్ని మార్చి మాకు కొత్త కళజోడునిచ్చిన వాడు ఈయన. ఆ కారణం చేత భవిష్యత్ తరాలకు కూడా, ఇప్పుడు సీనన్న చెప్పింది నిజం, నేను పద్మారావు గారి పక్కన కూర్చొని ఉండా, నాకు తెలుసు, నేను ఆయనతో చూశా. ఆయన అనేక సార్లు నవ్వుతుంటే ఎంత హాయిగా నవ్వాలో నేర్చుకున్నా అని చెప్పుకునే అవకాశం ఉంది నాకు. ఆ కారణం చేత ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికి మాత్రమే ఈ వేదికను వినియోగించుకున్నా. జాషువా అనేక పురస్కారాలు వచ్చాయి పద్మారావు గారికి, అనేకం. వాటిలో జాషువా పురస్కారానికి ఖచ్చితంగా ఒక ప్రాముఖ్యత ఉంది. అందున ఖమ్మం నుంచి వచ్చి ఇచ్చిన ఈ మిత్రులందరూ ఈ పని వల్ల ఎంతో విలువైన పని ఇక్కడ జరుగుతుందని నాకు అనిపిస్తా ఉంది. తెలుగు రాష్ట్రం, తెలుగు సాహిత్యం రెండుగా విడిపోవాలని కోరుకునే వాళ్ళు ఉన్న కాలంలో అలా కాదు, ఇది ఒకటే, ఇది తెలుగే. ఇందులో ఇంత గొప్ప సాహిత్యం పుట్టింది. ఆ సాహిత్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మనుషుల్ని మనం గౌరవించుకుందామని వచ్చిన మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారికి నమస్సులు తెలియజేసుకుంటూ, పద్మారావు గారిని అభినందించడం అనే చిన్న మాట అన్నా. నమస్తే. థ్యాంక్ యూ తమ్ముడు. చిన్న ఆలోచన వచ్చింది. ఒకవేళ ఇప్పుడు జాషువా గారు వచ్చుంటే ఏమనుకుంటాడు చూస్తే, ఎందులో ఉంటే, బహుశా మీరందరేమో చాలా మంచివాడికి అవార్డు ఇస్తున్నారు అని అనుకుంటారు కదా. నేను అలా అనుకోను, దుఃఖపడతాను. జాషువా వాక్యాలు ఇప్పటికీ కూడా నిజమవుతుంది. ఆ వివక్ష ఇంకా కొనసాగుతా ఉంది, ఆ దారిద్ర్యం ఇంకా కొనసాగుతా ఉంది. నేను చెప్పిన మాటలు పట్టుకొని మళ్ళీ ఇంకా ఉద్యమం చేయాల్సిన పరిస్థితిలో ఈ జాతి ఇంకా ఉంది అని చెప్పేసి ఆయన బాధపడతాడు. నిజంగా ఆయన ఏమి పోవాలనుకుంటున్నాడో అవన్నీ ఉంటేనే కదా జాషువా మనం మాట్లాడేది. అది లేదనుకో, అప్పుడెప్పుడో చెప్పాడు జాషువా, ఇప్పుడు ఎక్కడుంది లేదు కదా అనేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు ఉంది కదా. అందుకనే మిత్రులారా, జాషువా గారు నీ గురువు ఎవరు అంటే, నాకు ఫలానా సుబ్రహ్మణ్య శాస్త్రరావు, పుల్లారావు, శ్రీనివాసరావు అని చెప్పలే. నాకు దారిద్ర్యము వివక్ష ఈ రెండే గురువులు అని చెప్పాడు. ఈ దారిద్ర్యము వివక్ష ఉన్నంత కాలము జాషువాలు పుడుతూనే ఉంటారు, మనకు వృత్తి చేయటం కోసం చేస్తూనే ఉంటారు. అందుకనే ఇప్పటితో పోయేదేం కాదు ఇది.
పద్మారావు గారు లాంటి వాళ్ళు ఇంకెంతమంది పద్మారావులు, ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రవహించులని ఆవత్స సంవత్సరం గారి 18 సంవత్సరం ఇది. మరి అన్నట్టుగా ఇంకెంతమంది జాషువా కత్తి పద్మారావులో తయారయ్యేటువంటి సందర్భం ఇది. సారున్నాళ్లే సరిపోద్ది అనుకుంటే సరిపోదు. పద్మారావు గారి లాగా మనం కూడా తయారవ్వాలి అని చెప్పేసి అంబేద్కర్ యువజన సంఘాల వాళ్ళు, దళిత మహాసభ, నమస్కారం అమ్మా, వేదిక మీకు రండి. నమస్తే అమ్మా. చిన్న కార్యక్రమం ఏంటంటే, ఖమ్మం నుంచి మేము వచ్చాం కదా, ఈ జాషువా సాహిత్య వేదికలో ఎవరున్నారు ఏమిటి కొంచెం ఒక సెకండ్ పరిచయం చేసి సార్కి సన్మానం చేస్తాం. తర్వాత సార్ ఉపన్యాసం. మా జాషువా సాహిత్య వేదిక అధ్యక్షుడిగా నేను కొనసాగుతా ఉన్నాను. నా పేరు మువ్వా శ్రీనివాసరావు. మీ కార్యదర్శిగా పగిడిపల్లి వెంకటేశ్వర గారు ఉన్నారు. ఉపాధ్యక్షుడిగా కన్నిగంటి వెంకటయ్య గారు ఉన్నారు. ఈయనేమో ప్రభుత్వ హెడ్ మాస్టర్, ఆయన గెజిటెడ్ హెడ్ మాస్టర్. ఆయనేమో డిగ్రీ కాలేజీ లెక్చరరు, గజల్ కవి, రుబాయిలు కవి, అద్భుతమైనటువంటి వాగ్గేయకారుడు. అట్లాగే కోండ్రు బ్రహ్మం గారు. వీరు మా జిల్లాలో ఏ జిల్లాలో లేని ప్రత్యేకత ఏమిటంటే, మా జిల్లాలో ఉన్నటువంటి ఒక 100 మంది టీచర్స్ పిల్లలతో కవిత్వం రాంచి పుస్తకాలు ఎంచుతారు. బాల సాహిత్యాన్ని అత్యధికంగా ముందు తీసుకుతున్న జిల్లా ఏదైనా ఉందంటే ఖమ్మం జిల్లా. ఆ బాల సాహిత్య వేదిక అధ్యక్షుడిగా కూడా వారు ఉన్నారు. మా జాషువా సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు వారు కోండ్రు బ్రహ్మ గారు. వారు టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే వీరు నయీం పాషా గారు. వీరు కూడా జాషువా సాహిత్య వేదిక ఉపాధ్యక్షులు. వీరు కూడా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో లెక్చరర్గా, తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నారు. ఆ యూనియన్ లీడర్గా ఉన్నారు. అట్లా ఇంకా కొంతమంది మిత్రులు వచ్చారు, సభ్యులు. సిద్ధార్థ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నారు. అట్లాగే దామోదర్ గారు, వారు టీచర్గా రండి. వీరు గురుకులం ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే పేరెంట్ సీన్ గారు, వీరు కూడా లెక్చరర్గా, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్గా పనిచేస్తూ ఉన్నారు. ఇది జాషువా సాహిత్య వేదిక చిరు పరిచయం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం సమయానికి బాగుంది, ఇద్దరికి కలిపి ఈ అవార్డు ఇద్దాం. ఎందుకంటే ఆమె లేని ఈయన లేరు, ఎన్ని కబుర్లు చెప్పిన. నా కార్యక్రమం చేద్దాం. అంబటి మురళి, కోయి కోడిస్తున్నారు, రండి. చాలు ఇవ్వండి, ఫోటోలో నిలబడతాను. జాషువా సాహిత్య వేదిక అధ్యక్షులు మువ్వా శ్రీనివాసరావు గారు, కార్యదర్శి పగిడిపల్లి వెంకటేశ్వర గారు, కన్నిగంటి వెంకటయ్య గారు, అంబటి మురళీకృష్ణ గారు, నాతో సహా అందరూ గురుగారిని సన్మానిస్తున్నారు. ఒకసారి మీరు చప్పట్లు కొట్టాలి. పురస్కారం ఖమ్మం జాషువా సాహిత్య వేదిక వారు అందిస్తున్నారు. నగదు పురస్కారాన్ని అంబటి మురళీకృష్ణ గారు అందిస్తున్నారు. కన్నిగంటి వెంకటయ్య గారు సన్మాన పత్రాన్ని చదువుతారు. వారిని ఆహ్వానిస్తున్నాను. ఇక మీరు కొద్దిసేపు దయచేసి కొద్దిసేపు కామం కార్పణ్యంతో నగచ్చతి అపి నిర్మాణ మాయాతి నానలోయాతి సీకతాం. మీరు నమ్మిన సిద్ధాంతాల కోసం నైతిక విలువలే ఆస్తిగా, ఆత్మగౌరవం, నిజాయితీ, పట్టుదలలే పెట్టుబడిగా, అనుక్షణం న్యాయం కోసం పోరాడిన మీ నడత సదా మాకు మార్గదర్శనం. సంస్కృతాంధ్ర భాషలను ఔపోసన పట్టి అనాదిగా సమాజంలో వెళ్లునుకుపోయిన
ఛాందసవాదంపై ధ్వజమెత్తి ఇతిహాస ఉపనిషత్ పురాణాలలోని భావనలను సుస్పష్టంగా సోదాహరణంగా విశ్లేషించి వివిధ వర్గాలలోని మూఢతను పోగొట్టు